మినిమం అయితే ఉంటాయి కదా బ్రదర్. ఎస్. వెరీ గుడ్ బ్రో. అందుకే నేను చెప్పాను. ఏంటి అంటే మనకి అనవసరమైనటువంటి కోరికలు. సో, మనకి ఆహ్, మనం చక్కగా జీవించడానికి మనకి సంపాదన గావాలి. ఉండడానికి ఒక బేసిక్. ఇల్లు కావాలి. బేసిక్ బేర్ నీడ్స్. ఆ! ఆహ్, కావాలి. మనకి చక్కటి ఆహారం తీసుకోవడానికి, కొనుక్కోవడానికి మనకి డబ్బులు గావాలి. మనకి ధర్మార్థ కామాలు తీర్చుకోవడానికి కుటుంబము, అలాగే మన ప్రయత్నాలు ఇవన్నీ గూడా కావాలి. ఓకే. ఇవన్నీ గూడా మనుషుడికి స్వతహాగా వస్తాయి. వారి యొక్క విద్యార్హతలను బట్టి, వారి యొక్క ఆహ్, జ్ఞాన విజ్ఞానాలను బట్టి ఖచ్చితంగా వస్తాయి. ఓకే. సో, అవి వచ్చినా కూడా కొందరు అవున్నా కూడా ఇంకా వీటిలోనే ఇంకా కావాలి. ఇప్పుడు ఉదాహరణకి నేనక్కడికి మా కుటుంబంతోని ఓ చోటుకెళ్ళడానికి ఒక కారు గావాలి. ఉంది. నాకు దగ్గర నా స్తోమతకి ఎంతుందో ఆ డబ్బుతో నేను ఒక కారు కొనుక్కున్నాను. ఇట్స్ గుడ్. అదేం కోరిక కాదు. అది మన అవసరాన్ని తీర్చే ఒక వస్తువది. కానీ నేను నలుగురికి ప్రదర్శించుకోవడానికి ఎంతో గొప్ప వస్తువు, లగ్జరియస్ వస్తువు నా దగ్గర లేకున్నా అప్పు జేసి కొని దాన్ని మొత్తం ఆర్భాటంగా చూపించుకునేటటువంటి కోరిక ఏదైతే ఉందో అది మనల్ని పాడు చేస్తుందనమాట. సో, అలాంటివి గాకుండా మనకు ఖచ్చితంగా మనకేదైనా జీవితంలో ఏదైనా సమస్యొస్తే భగవంతునికి తప్ప ఇంకెవరికి చెప్పుకుంటాం? ఖచ్చితంగా చెప్పుకోవాలి. కానీ మన అవసరాలకి మించి కొన్ని అనవసరమైనటువంటి వాటి వల్ల మళ్ళీ మనం ఈ సంసార మలంలో పడు పడట పడే అవకాశం ఉందో వాటి గురించి భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడనమాట. ఓకే. సో, అలాంటివి ఉండకూడదనమాట. ఆహ్, అప్పుడు ఆ పర్సన్‌కి ఎలిజిబిలిటీ దొరుకుతుంది. వెళ్ళడానికి ఎలిజిబిలిటీ దొరుకుతుందంటే న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అని చెప్తున్నాడు భగవంతుడు. ఆ ప్రపంచం ఎలా ఉంటుంది అంటే సో, ఆ ప్రపంచం ఎలా ఉంటుందంటే నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః. సూర్య చంద్రుల యొక్క వెలుగు మనకి భూమిలో వెలుగు గావాలంటే సూర్యుడు గాని, చంద్రుడు గాని వెలుగుతేనే మనకిక్కడ వెలుగుంటుంది. కానీ భగవంతుడు చెప్పేటటువంటి ఆ సుఖమయమైనటువంటి లోకం ఏదైతే ఉందో అక్కడ అది స్వయం కృతంగా వెలుగొందేటటువంటి గొప్ప లోకం. అక్కడ తాత్కాలికమైనటువంటి సూర్యచంద్రుల యొక్క వెలుగు వల్ల వెలిగేటటువంటి లోకం గాదు. స్వయం ప్రకాశమైనటువంటి లోకమనమాట అది. అక్కడికి వెళ్ళడానికి మనకి ఎలిజిబిలిటీ దొరుకుతుందనమాట. ఓకే. సో, అట్టి నా దివ్యధామం సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, విద్యుత్తులచే గాని ప్రకాశింప జేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ జగత్తునకెప్పుడూ తిరిగి రారు అని జెప్పి భగవంతుడు చెప్తున్నాడనమాట. అయితే ఈ ఈ ప్రదేశంని ఏమంటారంటే గోలోక వృందావనం అంటారనమాట. ఏమంటారు చెప్పండి? భూలోక బృందావనం. ఆ! రావణం. గోలోక, గోలోక వృందావనం అంటారనమాట. బృందావనం. ఈ గోలోక వృందావనం గురించినటువంటి వర్ణన మనకి శాస్త్రాల్లో చాలా చక్కగా చేశారనమాట. ఈ లో గోలోక వృందావనం గురించినటువంటి ప్రామాణికము మనకి భగవద్గీతలో నా ధామం అని భగవంతుడు చెప్తాడు. ఆయన ధామానికి పేరు మనకి ఇతర శాస్త్రాలు, ఇతర బ్రహ్మ వైవర్త పురాణంలో, శివ పురాణంలో, అలాగే మన భాగవత మహాపురాణంలో ఇత్యాది పురాణాల్లో ఆయన భగవంతుడు కృష్ణుడు స్వయంగా ఉండేటటువంటి ధామం పేరేంటో మనకి చక్కగా బ్రహ్మ సంహితలో మనకి చక్కగా వివరించారనమాట. శివ పురాణంలో అయితే శివపురాణంలో అయితే ఆహ్, రుద్ర సంహితలో సతీఖండం అని ఒక అధ్యాయం ఉంటుందనమాట. అక్కడ వర్ణించబడి ఉంది. అలాగే బ్రహ్మవైవర్త పురాణంలో మొట్టమొదట భగవంతుని గురించినటువంటి గుణగణాలు చర్చిస్తూ అక్కడ వివరంగా ఉంటుందనమాట. తర్వాత బ్రహ్మ సంహితలో గూడా ఏమనంటారంటే, చింతామణి ప్రకర సద్మషు కల్ప వృక్ష లక్షావృతేషు సురభిరభిపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి అంటారనమాట. ఆ గోలోక వృందావనం ఎలా ఉంటుందంట అంటే, మనం ఇల్లు కట్టుకోవాలంటే గ్రానైట్లు లేదంటే
మన ఇటుకలు పెట్టి, సిమెంట్ పెట్టి కట్టుకుంటాం. ఆ గోలోక వృందావనం ఎలా నిర్మించబడి ఉంటుందంట అంటే, చింతామణి వజ్రాలుంటాయి కదా! చింతామణి రాళ్ళుంటాయి గదా! ఆ చింతామణి యొక్క ప్రత్యేకత నేను నిన్న గూడా జెప్పాను. ఏంటి అంటే, దానికొక స్వభావం ఏంటంటే, అది దేని మీద బెడితే అది బంగారం అయిపోతుందనమాట. ఏ లోహం మీద బెడితే ఆ లోహం బంగారం అయిపోతుంది. అలాంటి రాళ్ళతోటి అలాగే పిల్లర్స్ ఏముంటాయంట అంటే, కల్పవృక్షాలు పిల్లర్స్‌గా ఉండి, వాటి మధ్యలో ఈ చింతామణిలోని పేర్చబడినటువంటి ప్రహారీ గోడలతో ఉంటుందంట. అంటే కల్పవృక్షం అంటే ఏంటి అంటే, ఆ వృక్షం కింద కూర్చొని మనం ఏది కోరుకుంటే, అది మనకి వస్తుందనమాట. చింతామణిని గోడలతో, కల్పవృక్షాల్లాంటి పిల్లర్స్‌తో ఉన్నటువంటి ప్రహారీ గోడలతో ఉన్నటువంటి ఆయన లోకంలో లక్షా వృతేషు సురభిర్ అభిపాలయంతం చాలా సమృద్ధిగా కామధేనువులు అక్కడ తిరుగుతూ ఉంటాయన్నమాట. వాటిని పాలిస్తూ ఉంటాడు భగవంతుడు. ఆ కామధేనువులు ఎలా అంటే, ఇప్పుడున్నటువంటి గోవులున్నాయి గదా! వాటన్నిటికి తల్లులనమాట ఆ కామధేనువులు. ఆ కామధేను యొక్క పాల నుండి ఒకానొక సమయంలో ఈ భూప్రపంచం మొత్తం ఆహ్, క్షామమొచ్చేసి ఆహ్, విలవిల్లాడుతున్న సమయంలో ఆ కామధేనువు యొక్క పాలని పిండడం వల్ల, మళ్ళీ ఆ పాలు భూమిలోకి వెళ్ళడం వల్ల, మళ్ళీ భూమిలో ఆహ్, ఇప్పుడు కూరగాయలు, అలాగే వృక్షములు, ఇప్పుడు మనం తినేటటువంటి అన్ని ఆహార పదార్థాలన్నీ గూడా ఉద్భవించాయన్నమాట. అంత ఔషధి గుణాలతో ఆ కామధేనువు యొక్క పాలుంటాయన్నమాట. ఓకే. సో, అలాంటి ప్రదేశంలో లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం. లక్షల కొలది ఆహ్, లక్ష్మీ స్వరూపులైనటువంటి గోపికలతోని సేవింపబడుతూ ఉంటాడంట ఆ భగవంతుడు. అలాంటి గొప్ప ప్రదేశం ఆ గోలోక వృందావనం అని చెప్పి మనకి వర్ణన బ్రహ్మ సంహితలో వస్తుందన్నమాట. సో, బ్రహ్మ సంహితలో ఇంకా ఆ లోకం గురించినటువంటి విశేష గుణగణాలుంటాయన్నమాట. ఓకే. సో, కొన్ని ఆహ్, అయితే నిన్న మనం తెలుసుకుంది ఏంటి అంటే, నిన్న మనం తెలుసుకున్న దానికి, ఈరోజు తెలుసుకున్న దానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో, నిన్న కేవలం బ్రహ్మభూయ కల్పతి తెలుసుకున్నాం. ఈరోజు భగవంతుని యొక్క ధామం గురించినటువంటి విశేషాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఓకే. ప్రభుజీ ఈ యెస్ వైకుంఠ బ్రో. ధామం అది సెపరేటా ప్రభుజీ మరి? యెస్ ప్రభు. యాహ్! సో, మనకి ఈ ముఖ చిత్రం చూపిస్తాను నేను. ఎలా ఉంటుంది అనేటువంటిది. మనకి ఏమంటే స్టెప్ బై స్టెప్ ఉంటుందన్నమాట. ఓకే. సో, భూలోకం పైన 7 ఆహ్, దే ఉత్తమ లోకాలుంటాయి. ఓకే. వాటిపైన బ్రహ్మజ్యోతి, వాటిపైన అంటే వా తర్వాత మళ్ళీ బ్రహ్మజ్యోతి తర్వాత కైలాసము, దేవిధామము, తర్వాత వైకుంఠము, తర్వాత మన సాకేత ధామము, ఆ! ఆ తర్వాత గోలోక ధామము ఇలాగా ఉంటుందన్నమాట. సో, మనకి భగవంతుడు ఆల్రెడీ చెప్పారు గదా! ఏమని అంటే 9దో అధ్యాయంలో ఆహ్, ఆహ్, మన ఎవరు ఏ విధమైనటువంటి ఆరాధన చేస్తే ఆయా లోకానికి వెళ్తారు అనేటటువంటి విషయాన్ని మనకి ఇంతకు ముందే చెప్పారు గాబట్టి, మనుషులు వాళ్ళ వాళ్ళ ఉపాసనా పరంగా వాళ్ళు ఆయా లోకానికి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ దొరుకుతుందనమాట. ఓకే. సో, అలాంటి లోకమే ఈ గోలోకం గూడా అన్నమాట. గోలోక వృందావనం. ఇక్కడ కృష్ణుడు ప్రత్యక్షంగా ఆయన లీలలు జరుపుతూ ఉంటారనమాట. ఓకే. సో, ఆ లోకం గురించినటువంటి విశేషాలు ఇంకా మనకి తెలుసుకుంటూ ఉంటామనమాట. ఓకే. అయితే భగవంతుడు ఏమంటారంటే ఆహ్, అయి అక్కడికి ఎందుకు రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడికి వెళ్ళడానికి కారణమేంటి? వెళ్ళా వెళ్ళా భగవంతుడు ఎందుకు ఇ ఇది శాశ్వతమైనటువంటి ఆనందధామము. ఇక్కడికి రావాలంటే ఈ విధమైనటువంటి గుణగణాలుండాలి. కాబట్టి ఇది చాలా చాలా గొప్పగా ఉంటుంది. సో, ఇక్కడికి వస్తే మళ్ళీ తిరిగి రారు అని ఎందుకు భగవంతుడు చెప్తున్నాడు అంటే దానికొక కారణం ఉంది. ఆ కారణం భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడన్నమాట. 15వ అధ్యాయంలో ఆహ్, 7వ శ్లోకంలో చెప్తారన్నమాట. ఏమనంటే మమైవాంశో జీవలోకే జీవభూతా సనాతన మనశ్శష్టానేంద్రియాణి ప్రకృతిస్త్వాం కర్షతి.
ఈ జీవులందరూ కూడా నా యొక్క అంశలు. ఓకే. ఈ జీవులంతా కూడా నా యొక్క అంశలు. అయితే ఏం జరుగుతుందంటే మనశ్శష్టానేంద్రియాన్ని ప్రకృతిస్త్వాం కర్షతి. వీళ్ళంతా కూడా వాళ్ళకున్నటువంటి షడ్గుణాల వల్ల, అరిషడ్ వర్గాల వల్ల వాళ్ళు ఈ ప్రకృతిలో తిరుగుతూ ఉన్నారు తప్ప ఇక్కడికి రావట్లేదు. ఇప్పుడు మీ యొక్క సంతానం మీ అంశ. ఓకే. సో ఇప్పుడు మీ సంతానం ఎక్కడున్నా కూడా మీ దగ్గరికి రావాలని మీరు కోరుకుంటారా? లేదా? కోరుకుంటాం. దట్ ఈస్ న్యాచురల్. అది న్యాచురల్ డిజైర్ అంతే. మీ పిల్లలు ఎక్కడున్నా కూడా ఇంటికి రావాలి, క్షేమంగా ఉండాలి అనేటటువంటి కోరిక మీకుంటుంది. అదే వంటి కోరిక భగవంతుడు కూడా ఉందన్నమాట. సో మనకి నిన్న భగవంతుడు చెప్పాడు కదా, అహం బీజ ప్రదాతః. ఈ సకల జీవులందరికీ కూడా నేను బీజాన్ని ఇచ్చేటటువంటి తండ్రిని అని చెప్పేసి. సో మనకి బీజాన్ని ఇచ్చేటటువంటి తండ్రికి మనం ఆయన దగ్గరికి రావాలనేటువంటి కోరిక సహజమైందే. మనం దాన్ని గుర్తించలేకపోతున్నాం. కానీ అది సహజమైందే. సో మరి మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము అనేటటువంటిది మనము ఇంతకుముందు తెలుసుకున్నాం. ఏంటి అంటే నేను కూడా ఆధిపత్యం వహించాలి అనేటటువంటి గుణం, కోరిక మన లోపల ఉద్భవించింది కాబట్టి మనము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ నేను ఆ విషయాన్ని రియలైజ్ అయ్యి, నేను కూడా నా సొంతగా ఏదో ఒక విషయాన్ని ఆధిపత్యం వహించాలని అనుకున్నాను. కానీ నేను పరిపూర్ణంగా ఆధిపత్యాన్ని వహించలేకపోతున్నాను. ఒక దగ్గర అధిపతిగా ఉంటున్నాను, ఒక దగ్గర దాసుడిగా ఉంటున్నాను. ఇంట్లో బాసు. ఓకే. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బాసు. ఆఫీస్‌కెళ్తే ఆఫీస్ బాస్‌కి దాస్. ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్యం అక్కడ చెలాయించలేడు. ఒకవేళ ఆఫీస్‌లో బాస్ అనుకోండి, ఇంట్లో దాస్. ఇంట్లో ఉన్నటువంటి భాగస్వామికి దాస్. సో ఇలాగా మన యొక్క పొజిషన్స్ అనేటువంటివి చేంజ్ అయిపోతున్నాయి. సో ఆ విషయాన్ని తెలుసుకొని ఎప్పుడైతే మనము మంచి కమాండింగ్ పొజిషన్, డిమాండింగ్ పొజిషన్‌లో ఉన్నామో, నేను చెప్పినట్టు అంతా నడుస్తుందని సంతోషపడుతున్నాం. ఎప్పుడైతే మళ్ళీ మనము ఇంకొకరు చెప్పింది వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి చేయాలి అనేటటువంటి స్థితి వచ్చిందో, అప్పుడు మళ్ళీ అబ్బా! వాళ్ళు చెప్తే నేను చేయాలనేటువంటి మళ్ళీ దుఃఖానికి లోనైపోతున్నాం. సో ఇవి రెండిటిని కాకుండా మనం ఎక్కడైతే మన నిజమైనటువంటి మన ఇల్లు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో, అక్కడ ఎలా ఉంటుంది అంటే భగవంతుడు అక్కడ అక్కడికి ఎవరైతే చేరుకుంటారో, ఆయన ధామానికి ఎవరైతే చేరుకుంటారో వారితోటి చాలా అన్యోన్యమైన ప్రేమాభిమానాలు, ప్రేమాప్యాయతలతోటి వాళ్ళు భగవంతునితో ఆ సంబంధాన్ని అక్కడ అనుభవించవచ్చన్నమాట. సో అది గోలోక వృందావనం. హరే కృష్ణ. ఓకే. సో భగవంతుడు శరీరమిదవాప్నోతి యచ్చాపి ఉత్క్రామతి ఈశ్వరం గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వా శ్రోత్రం చక్షుస్పర్శనం చ గ్రహణం రసనం గ్రహణమేవ చ అధిష్ఠాయ మనసాశ్చాయం విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢనాను పశ్యంతి జ్ఞానచక్షుషా అంటున్నాడు భగవంతుడు. అంటే శరీరంలో నుండి ఎప్పుడైతే ఆత్మ బయటకు వెళ్తుందో, ఆ వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంట అంటే, ఎలాగైతే ఒక వాయువు అక్కడున్నటువంటి వాసన స్మెల్‌ని మోస్తూ వెళ్తుందో, అదే విధంగా శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు, ఈ శరీరంతోటి మనం చేసినటువంటి పనులు, అలాగే మనం పెంచుకున్నటువంటి ప్రేమాప్యాయతలు, రుచి, అభిరుచులు వీటన్నిటిని మోస్తూ వెళ్తుందనమాట. వాటినే వాసనలు అంటారనమాట. ఎలాగైతే మన ఇంట్లో మనము వంట చేస్తున్నామనుకోండి, పక్కింటోళ్ళు ఈరోజు ఏదో స్పెషల్ వండుతున్నారు, చాలా చక్కటి వాసనొస్తుంది అని చెప్పేసి మన ఇంటికొచ్చి మన వంటలో షేర్ అడుగుతారు. ఇప్పుడు వాళ్ళకెట్లా తెలిసింది అంటే, మనం వండుతున్నటువంటి పదార్థం యొక్క వాసన గుమగుమలు ఆ గాలిలో మమేకమైపోయి, వాళ్ళ ముక్కులోకెళ్ళిపోయి, మన ఆహారానికి లోటొచ్చేసిందనమాట. అంటే లోటంటే సో, అలాగా మన శరీరంలో నుండి ఆత్మ విడిపడుతున్నప్పుడు, మనం ఈ శరీరంతో చేసినటువంటి అన్ని పనుల్ని
ఆ ఆత్మ తన లోపలికి తీసుకొని ఆయా వాసన అనుగుణమైనటువంటి శరీరాల్లోకి వెళ్తుందన్నమాట. ఓకే. ఈ స్థితి ఏదైతే ఉందో ఇది ఎలా అది ఏంటంటే శ్రోత్రం, చక్షు, స్పర్శనం చ. మనము శ్రోత్రం, శ్రోత్రం అంటే వినికిడి. మన చెవులతో ఏది విని ఇది బాగుంది అని చెప్పేసి దాని మీద ఇష్టం పెంచుకున్నామో, అలాగే చక్షు మన కంటితో దేన్ని చూసి ఇది బాగుంది అని దాని మీద ఇష్టం పెంచుకున్నామో, స్పర్శనం దేన్ని మనం ముట్టుకోవడం ద్వారా ఏది మనల్ని తాకడం వల్ల మనకి సుఖం కలుగుతుందో దాని మీద మనం ఇష్టం పెంచుకోవడం వల్ల, అలాగే రసనం మన నాలిక ద్వారా వేటిని తిని ఇవి బాగున్నాయి నాకు మళ్ళీ మళ్ళీ తినాలని ఇష్టం పెంచుకున్నామో, ఇలాంటి వాటి రుచులన్నిటి మీద ఏ విధమైనటువంటి మనం మక్కువ పెంచుకున్నామో మళ్ళీ వాటిని తీర్చుకోవడానికి మళ్ళీ 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 మనం వస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ శరీరంలో నుండి ఎలా ఉంటుంది అంటే మనకి శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఎలాగంటే శరీరం వదిలిపెట్టగానే ఒకవేళ పుణ్యాత్ముడు అనుకోండి. ఓకే. సో కేవలం కామ్యమైనటువంటి కర్మలు చేశాడు. స్వర్గాది లోకాలకి దివ్య శరీరాన్ని పొంది వెళ్తాడు. కేవలం పాపాలు మాత్రమే చేశాడు. పుణ్యాలనేటువంటి అసలు పుణ్యం అనేటువంటి విషయమే తెలియదు ఆడికి. పరమ పాపాత్మ. అలాంటి ఆత్మకి పాపాత్మకి ఏం జరుగుతుందంటే యాతనా శరీరం అని ఒకటి ఇస్తారనమాట. ఈ యాతనా శరీరం ఎలా అంటే మనం జైల్లోకి వెళ్ళగానే మనకు ఒక ప్రత్యేకమైన కోడ్ డ్రెస్ ఇస్తారు. తెల్ల నల్ల గీతలతోని. ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ ఆ రకమైనటువంటి ప్యాటర్న్ డ్రెస్సే వేసుకోవాలి. ఇంకా వేరే డిజైన్ లేదు. అలాగే ఎవరైతే పరమ పాపిష్టి పనులు చేస్తుంటారో వాళ్ళకి యాతనా శరీరం అని ఒకటి ఇస్తారనమాట. ఆ యాతనా శరీరంలోకి ఈ ఆత్మని ప్రవేశింపజేసి ఆ యాతనా శరీరంతో ఉన్నటువంటి ఆ పాపాత్మని నరకాది లోకాలకు తీసుకెళ్ళి అక్కడ తీవ్రమైనటువంటి శిక్షలేస్తారు. ఏ పాపాలు చేసాడో ఆ పాపాలకు అనుగుణమైనటువంటి తీవ్రమైనటువంటి శిక్షలేస్తారనమాట. మళ్ళీ ఆ శిక్షలన్నీ అనుభవించిన తర్వాత ఎంతకాలం శిక్షలు అనుభవించాలో అంతకాలం అనుభవించిన తర్వాత మళ్ళీ మర్త్యలోకంలో పుట్టేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఆ మర్త్యలోకంలో మళ్ళీ ఎలా జన్మిస్తాడో మనం ముందు తెలుసుకుందాం. ఓకే. సో ఈ శరీరంలో నుండి ఆత్మ వెళ్ళే ఆత్మ ప్రయాణం ఏదైతే ఉందో దీన్ని అందరూ తెలుసుకోలేరు. కేవలం జ్ఞానులు మాత్రమే శరీరంలో నుండి ఆత్మ ఏ విధంగా బయటకు వెళ్తుంది, ఏ విధంగా ఇంకో శరీరాన్ని పొందుతుంది అనేటటువంటి విషయం తెలుసుకుంటారనమాట. ఓకే. ఒకసారి శ్రీపాద శంకరాచార్యుల వారి జీవితంలో ఇలాగే జరిగిందనమాట. ఆయన ఒక విద్వాంసుడితోటి వాదనకి దిగారనమాట. ఆయన కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి విద్వాంసుడు. అంటే ఈ పలానా కర్మ చేస్తే ఇది దక్కుతుంది, పలానా కర్మ చేస్తే ఇది దక్కుతుంది అని చెప్పేసి కేవలం కర్మని సిద్ధాంతాన్ని మాత్రమే నమ్మినటువంటి విద్వాంసుడు అనమాట. అంటే కర్మ సిద్ధాంతానికి అతీతమైనటువంటిది జ్ఞాన భక్తి సిద్ధాంతం. ఎందుకంటే ఆయా విషయాల్ని పట్టుకుంటే మనము ఇంకా కర్మ వల్ల మనము స్వర్గాది లోకాలకు వెళ్ళొచ్చు. కానీ ఆ కర్మ ఫలాలు, ఆ పుణ్యఫలం అయిపోయిన తర్వాత మళ్ళీ భూమికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా శాశ్వతమైనటువంటి ఆనందమయ స్థితికి వెళ్ళేటటువంటి విషయాల గురించి ఆయనకు తెలీదనమాట. అలాంటి విద్వాంసుడితోటి ఆయన చర్చకి దిగారనమాట. దిగే ముందు వాళ్ళిద్దరు ఒక నియమం పెట్టుకున్నారు. ఆయన గృహస్థు. ఎవరైతే ఆ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి ఆయన పేరు మండన మిశ్ర. ఆయన గృహస్థు. ఆయన భార్య పేరు ఉభయభారతి. వీళ్ళిద్దరూ శంకరాచార్యుల వారితోటి వాదనకి దిగారనమాట. వాళ్ళ మెడలో 2 పూలమాలలేశారు. ఏసిన తర్వాత ఎవరి మెడలో ఉన్నటువంటి పూలమాల వాడిపోతుందో వాళ్ళు ఓడిపోయినట్టు అని నిర్ణయించుకోవాలని చెప్పి నిర్ణయం జరుగుతుంది. చాలా తీవ్రంగా శాస్త్రవాదన జరుగుతుంది. చాలా కాలం అయిన తర్వాత, చాలా సేపటి తర్వాత ఈ మండన మిశ్రుని మెడలో ఉన్నటువంటి పూలమాల ఎండిపోతుంది. ఇంక ఆయన ఓడిపోయినట్టే. కానీ ఆయన ఎవరు ఓడిపోతే గెలిచిన వాళ్ళ కింద దాస్యం చేయాలి. దాస్యం అంటే వాళ్ళు చెప్పిన సిద్ధాంతం కరెక్ట్ అని ఒప్పుకోవాలి. దాన్ని వాళ్ళు పాటించాలి. ఈ మండన మిశ్ర ఓడిపోతే వాళ్ళ భార్య ఒప్పుకోదనమాట. సో భర్తకి అర్ధ శరీరం భార్య. కాబట్టి మా ఆయన్ని గెలిస్తే నన్ను కూడా గెలవాలి అని ఆవిడ కండిషన్ పెడుతుంది. కండిషన్ పెడితే ఆయన ఏమంటాడు, సరే అమ్మా నీకేం ప్రశ్నలున్నాయంటే ఆవిడ ఏం చేస్తుంటే సంసార సుఖానికి సంబంధించినటువంటి విషయాల గురించి అడుగుతుందనమాట. ఆయన అంటాడు నేను సన్యాసి నాకు ఇవన్నీ విషయాలు ఎలా తెలుస్తాయి అంటే, అదే మీరు జ్ఞాని అన్నారు కదా! సమస్త విషయాలు తెలవాలి కదా! అన్నిటికి అతీతం కదా! అన్ని విషయాలు తెలుసుకొని అన్నిటికి అతీతంగా ఉండాలి కదా మీరు. మీకు ఈ విషయాలు కూడా తెలవాలి. అంటే ఇది తెలియలేదంటే ఓడిపోయినా అని ఒప్పుకోండి అంటుందనమాట.
అనగానే ఈయన ఏం చేస్తాడంటే, సరే నాకు కొంత సమయం ఇవ్వమ్మా అంటాడనమాట. ఆవిడేమనుకుంటుంది, ఈయనకు సమయం ఇస్తే ఈ విషయాల గురించి తెలుసుకుంటాడు. సంసార సుఖానికి సంబంధించినటువంటి విషయాల గురించి తెలుసుకుంటాడు. ఒకవేళ తెలుసుకున్నాడనుకోండి, ఆయన సన్యాసి. సో, సన్యాసి ఈ విషయాల గురించి తెలుసుకున్నాడంటే, ఆయన సన్యాసం నుండి పడిపోయినట్టే. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా నేను గెలుస్తానని ఆవిడ అనుకోని, సరే ఎంత సమయం కావాలో తీసుకోండి అని అంటుందనమాట. అనగానే నాకు ఒక సంవత్సర కాలం సమయం ఇవ్వు అంటుంది. అనగానే ఈయన ఏం చేస్తాడు, సరే అని వాళ్ళ శిష్యులతోని చెప్తాడు. "అరే నేను ఈ సంసార సుఖాన్ని గురించినటువంటి విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే నేను సంసార సుఖాల్ని తీవ్రంగా అనుభవించేటటువంటి ఒక శరీరంలోకెళ్ళాలి" అని చెప్తాడనమాట వాళ్ళ శిష్యులకి. చెప్పి, ఇప్పుడు అంత భోగాలను అనుభవించే శరీరం ఎవరు అని వెతుకుతుంటే, ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజు హఠాత్తుగా మరణిస్తాడనమాట. పరమ భోగి. ఒక 5, 6 మంది భార్యలుంటారన్నమాట ఆయనకి. ఈ శంకరాచార్యుల వారికి తెలుస్తుంది. తెలియగానే ఆయన ఏం చేస్తారంటే, తన శరీరంలో నుండి తన ఆత్మని తీసుకెళ్ళి ఆ రాజు శరీరంలోకి ప్రవేశింపబెడతాడనమాట. పరకాయ ప్రవేశం చేస్తాడు. అంటే ఆయన జ్ఞాని గాబట్టి శరీరంలో నుండి ఆత్మ ఎలా వెలువడుతుంది, ఎలా బయటకి తీసుకురావాలి అనేటటువంటి విషయం ఆయనకు తెలుసు. ఆ రాజు శరీరంలో ఉండి సంవత్సర కాలం పాటు అన్ని విషయాలు తెలుసుకొని, మళ్ళీ ఈవిడ దగ్గరికొస్తాడనమాట. ఈవిడ దగ్గర రాగానే ఈవిడేమంటుంది, "ఇప్పుడు నీకేం డౌట్స్ ఉన్నాయి చెప్పమ్మా" అనగానే, ఆవిడ మొట్టమొదట "నువ్వు నా డౌట్స్ తీర్చడం కాదు. అసలు నువ్వు సన్యాసివి. నువ్వు ఎలాగా భోగించావు ఇతరులతోటి, ఇతరుల స్త్రీలతోటి" అని అంటాడనమాట. అంటే అప్పుడు ఆయన ఏమంటాడంటే, "నేను భోగించలేదు. నేను కేవలం శరీరం చేస్తున్నటువంటి పనులకి సాక్షిగా ఉన్నాను" అని చెప్తాడనమాట. మనకి 5వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడనమాట. ఆహ్, ఎవరైతే అద్భుతమైనటువంటి జ్ఞానంలో స్థితులై ఉంటారో, వాళ్ళ శరీరంలో శరీరవయవాలు ఏ పనులైతే చేస్తుంటాయో ఆహ్, వాటికి కేవలం సాక్షిగా ఉంటారనమాట. కానీ ఇప్పుడు మనము ఉదాహరణకి ఓ మంచి మన నాలికకి రుచిగా ఉన్నటువంటి ఒక పదార్థం తిన్నామనుకోండి, మనకు దాని మీద ఇష్టం పెరుగుతుంది. మళ్ళీ తినాలనిపిస్తుంది. కానీ వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, తిన్న తర్వాత ఆహ్, అప్పటికి కడుపు నింపుకోవడానికి తిన్నాం. అది మంచిగుందా, బాగుందా, బాగాలేదా సంబంధం లేదు. కడుపు నిండాలి అంతే. ఆ రుచికి వాళ్ళు లోబడిపోరు. రుచికి అతీతమై ఉంటారనమాట. సో, అలాగా జ్ఞానుల యొక్క స్థితి ఉంటుందన్నమాట. నేను ఆ స్థితిలో ఉన్నానని చెప్తాడన్నమాట. చెప్పగానే మీరు ఇవన్నీ పిట్ట కథలు నాకు చెప్పకండి అని ఆవిడ అంటుంది. అనగానే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సరస్వతి దేవిని ప్రార్థిస్తాడు. తల్లి ఈవిడకి అర్థమయ్యేటట్టు చెప్పు. నేను ఆ సుఖాలకి లోబడి ఉన్నానా? వాటికి అతీతంగా ఉన్నానంటే అప్పుడు ఆవిడ చెప్తుందన్నమాట. శంకరుడు ఆ సుఖాలకి లోబడి లేడు. ఆయన సాక్షిగా మాత్రం వాటిని వీక్షించాడు అని సరస్వతిదేవి సాక్ష్యం చెప్తుంది. చెప్పగానే అప్పుడు ఆ మండన మిశ్రుడు ఒప్పుకొని ఈ కర్మ సిద్ధాంతం అనేటువంటిది తాత్కాలికమే. కేవలం మనకి కొన్ని రోజులు మాత్రమే సుఖాన్నిస్తుంది. తర్వాత శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇవ్వదు. శాశ్వతమైనటువంటి ఆనందమయ స్థితికి మనం తీసుకెళ్ళదు. మళ్ళీ ఈ కర్మఫలాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మర్త్యలోకానికి రావాలని తెలుసుకొని ఆయన శంకరాచార్యుల వారి దగ్గర సన్యాసిగా జాయిన్ అయిపోతాడనమాట. ఇలాగా జ్ఞానులు తమ శరీరంలో ఉన్నటువంటి ఆత్మని ఎక్కడికంటే అక్కడికి ప్రయాణింపజేస్తారనమాట. అది జ్ఞానుల యొక్క స్థితి. ఇది సామాన్యులు చేయలేరనమాట. మన సామాన్యుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనం ఈ శరీరం ద్వారా ఏమైతే అలవరుచుకున్నామో, వాటితోటి ఆ వాసనలతోటి మన ఆత్మ ఎళ్ళిపోతుంది. కానీ జ్ఞానుల యొక్క పరిస్థితి అలా ఉండదు. శరీరం ఎన్నో చేస్తుంది పనులు. కానీ, ఆ చేసినటువంటి పనుల ద్వారా ఉద్భవించినటువంటి వాసనానుగుణంగా అది వెళ్ళదు. జ్ఞాని యొక్క ఆత్మ, భగవద్భక్తుడి యొక్క ఆత్మ. ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళడానికి వారు జీవితం గడిపారో అక్కడికే వెళ్తుంది. సో, అది జ్ఞానికి ఒక అజ్ఞానికి ఉన్నటువంటి సంబంధం. ఓకే. అయితే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, మనం ఈ అధ్యాయంలో ఇంకొక విషయం ఏం తెలుసుకుందాం అనుకున్నామంటే, మన యొక్క ఈ మనస్సుని, ఆత్మని, శరీరాన్ని పోషించేది ఎవరు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటామని అనుకున్నాం. అదేంటి అంటే, భగవంతుడు ఏమంటున్నాడు, "యథాదిత్యా గతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధిమామికం గామావిశ్య చ భూతాని ధారాయామ్యహమోజసా పుష్ణామి చౌషధి సర్వా సోమో భూత్వా రసాత్మిక" అంటాడనమాట భగవంతుడు. ఆ! ఈ వెలిగేటటువంటి సూర్యచంద్రులు ఎవరైతే ఉన్నారో వారికి శక్తినిచ్చేది నేనే. అలాగే
ఈ సమస్త లోకాల్లో పండేటటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో సూర్యుడి యొక్క రశ్మి చేత అవి ఉద్భవిస్తున్నాయి. చంద్రుడి యొక్క రశ్మి చేత వాటిలోకి చక్కటి రసాత్మకమైనటువంటి గుణము వాటికొస్తుంది. ఉదాహరణకి ఎలా ఉంటుంది అంటే, ఒక పండు ఉందనుకోండి, ఒక యాపిల్ ఉందనుకోండి. మీరు ఆ యాపిల్‌లో మంచి జ్యూస్, మంచి రసం ఉంటుంది తిన్నా కొద్దీ. ఒకవేళ అదే యాపిల్‌ని మీరు ఎండబెట్టారనుకోండి, దాంట్లో ఉన్నటువంటి రసం మొత్తం వెళ్ళిపోతుంది. సో, ఒక పండు ఆహ్, ఒక పండు పూచి మళ్ళీ తర్వాత పండి మనం తినాలి అంటే సూర్యుడి యొక్క రశ్మి, చంద్రుడి యొక్క రశ్మి ఖచ్చితంగా అవసరం ఆ పండుకి. సూర్యుడు ఆ పండు మొలకెత్తడానికి, అలాగే చంద్రుడు ఆ పండులో ఆ ఆహార పదార్థంలో విత్తనం గావచ్చు, ఏదైనా గావచ్చు, దాంట్లోకి మనకి శరీరానికి అవసరమైనటువంటి రసాత్మకమైనటువంటి రుచిని, అలాగే ఆహ్, ఆ పదార్థాన్ని దాంట్లో తయారయ్యే విధంగా చంద్రుడి యొక్క రశ్మి మనకి ఆహార పదార్థాల్లో ఆహ్, ఆ విధంగా చంద్రుడి యొక్క రశ్మి ఉపయోగపడుతుందన్నమాట. ఓకే. సో, ఇవన్నీ భగవంతుడు ఏమంటుండే, ఇదంతా గూడా నా వల్లనే జరుగుతుంది. ఓకే. సో, ఇదంతా గూడా నా వల్లనే, నా శక్తి వల్లనే జరుగుతుంది అని భగవంతుడు చెప్తాడన్నమాట. నేను ప్రతి గ్రహమునందును ప్రవేశింతును. నా శక్తి చేతనే అవి తమ తమ కక్షమునందు, అలాగే నేను ఇప్పుడున్నటువంటి ఆహ్, గ్రహాలేవైతే ఉన్నాయో అవి మనకి తిరుగుతున్నాయని జెప్పేసి మనకి సైన్స్‌లో ఎవిడెన్స్ ఉంది. ఓకే. సో, అవన్నీ తిరగడానికి కారణం భగవంతుని యొక్క ఉనికి వాటిలో ఉండడం. అలాగే నేను చంద్రుడినై సర్వ ఔషధాలకు జీవన రసమును సమకూరుస్తున్నాను. మనకి ప్రకృతిలో పండేటటువంటి ప్రతి ఒక్క ఆహార పదార్థంలో ఒక ఔషధి గుణం ఉంటుంది. ఓకే. సో, మనం దాన్ని సక్రమంగా స్వీకరిస్తే అది మన శరీరానికి ఉపయోగపడుతుంది. మన శరీరం నడవాలంటే ఎన్నో విటమిన్స్ అవన్నీ గావాలి. అవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆహార పదార్థాల నుండి వస్తున్నాయి. ఆహార పదార్థాలు ఎక్కడి నుండి వస్తున్నాయంటే చంద్రుడి యొక్క రశ్మి వల్ల వస్తున్నాయన్నమాట. సో, అవన్నీ ఇచ్చేటటువంటి వాడు భగవంతుడు. సో, ఆ సైకిల్ ఎలా ఉంటుంది అంటే, ఓకే. సో, శరీరంను పోషించువాడు. సో, ఇక్కడ ఆహ్, మనకి భగవంతుని యొక్క శక్తి వల్ల సూర్యచంద్రుల యొక్క రశ్మి ప్రవ్ ఆహ్, ప్రసారం జరుగుతుంది. అలాగే మబ్బుల నుండి వర్షం పడుతుంది. ఓకే. సో, ఆహ్, వర్షపు నీటితోటి మొక్కలు మెల్లమెల్లగా మొలకెత్తుతాయి. అవి మళ్ళీ ఆహ్, చక్కగా ఉద్భవించడానికి అలాగే వాటిల్లో ఔషధి గుణాలు రావడానికి మళ్ళీ సూర్యచంద్రుల యొక్క రశ్మి అవసరమనమాట. అయితే ఎప్పుడైతే ఇంతకుముందు మనం తెలుసుకున్నాం గదా! ఈ ఆత్మ అనేటటువంటిది మన పాపపుణ్యాల వల్ల నరక, స్వర్గాది లోకాలు, లేదంటే అంతకంటే అతీతమైనటువంటి లోకాలకు వెళ్తుందని తెలుసుకున్నాం గదా! సో, ఉదాహరణకి ఒక ఆత్మ స్వర్గంలో గానికి, నరకంలో గానికి వెళ్ళిందనుకోండి. వెళ్ళిన తర్వాత అక్కడ జీవించాల్సినటువంటి కాలం, అక్కడికి సంబంధించినటువంటి శరీరంలోకి ప్రవేశించి, జీవించి, ఆ తర్వాత మళ్ళీ ఎలా వస్తారంటే, వర్షపు నీటి ద్వారా మళ్ళీ భూమి మీదికి వచ్చి, భూమిలో ఉండేటువంటి పంటలు, కాయగూరలు, పళ్ళు వీటిలోకి ఆ ఆత్మ చేరుతుంది. అవి తిన్నటువంటి మనకి, మన లోపలికి ఆ ఆత్మ ప్రవేశిస్తుంది. మన నుండి మళ్ళీ మన భాగస్వామి శరీరంలోకెళ్ళి మళ్ళీ జీవుడు పుడతాడనమాట. సో, ఈ విధంగా ఆత్మ యొక్క ప్రయాణం ఉంటుంది. ఎక్కడి నుండి ఉంటుంది? హ్మ్. మొట్టమొదట ఆహ్, భగవంతుని యొక్క అది భగవద్ధామం గావచ్చు, స్వర్గం గావచ్చు, నరకం గావచ్చు, ఆయా లోకం నుండి వర్షపు నీటిని చేరి, వర్షపు నీటి నుండి మళ్ళీ మన ఆహార పదార్థాల్లోకి చేరి, ఆ ఆహార పదార్థాలు మళ్ళీ మనం భుజించిన తర్వాత మన శరీరంలో శుక్రకణమై, ఆ తర్వాత ఆ శుక్రకణము స్త్రీ శరీరంలోకెళ్ళి, ఆ స్త్రీ శరీరం నుండి జీవుడు బయటకొస్తాడనమాట. ఇది సృష్టి జరిగేటట్టు సైకిల్. దీంట్లో ఏ సూపర్ఫిషియల్ థింగ్ లేదు. దీంట్లో కేవలం సైన్స్ మాత్రమే ఉంది. ఈ పరిజ్ఞానం మనకి భగవంతుడు భగవద్గీతలో ఇచ్చారు. ఆ తర్వాత భగవంతుడు ఏమంటారంటే, చాలా గొప్ప విషయం చెప్తారనమాట. అయితే
స్వామి ఏమంటారంటే ఇప్పుడు మన సృష్టిలో ఉండేటటువంటి ఆహార పదార్థాలు నా వల్లనే వస్తున్నాయని మనం అవి తింటాం కదా. తిన్న తర్వాత అహం వైశ్వానరు భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణపాన సంయుక్తం పచామ్యమన్నం చతుర్విధం. ఈ ప్రాణుల దేహమునందలి జఠరాగ్నిని నేనే, ప్రాణపాన వాయువులతో కూడిన నేను 4 విధములైన ఆహారములను పచనం చేయుచున్నాను. మనం తినే పదార్థాలు 4గా విభజించబడ్డాయి. ఒకటి నమిలి తినేవి, ఒకటి చప్పరించేవి, ఒకటి తాగేవి, ఒకటి కేవలము నాలిక ద్వారా ఆస్వాదించేటటువంటివి. ఇలాగ 4 విధాలుగా మనం తినే ఆహారాన్ని విభజించబడ్డాయన్నమాట. ఈ 4 విధాలైనటువంటి ఆహారాన్ని భగవంతుడు మన కడుపులో జఠరాగ్ని రూపంలో ఉండి మనని అవిటిని అరగదీస్తున్నాడు. జీర్ణమయ్యేటట్టు మనకి భగవంతుడు ఉపయోగపడుతున్నాడు. మనకి కడుపులో సైంటిఫిక్‌గా గూడా ఇది ప్రూవెన్. మన కడుపులో ఒక రకమైనటువంటి ఆమ్లాలు, యాసిడ్స్ అంటారనమాట. అవి ఉంటేనే మనం తిన్న పదార్థం అరుగుతది. అది లేకపోతే అరగదు. ఎప్పుడైనా మనకి ఇండైజెషన్ అయిందనుకోండి, సో, మన కడుపులో ఆ యాసిడ్స్ లేవన్నమాట. సో, భగవంతుడు అది దాన్ని ఏమంటున్నాడంటే అది జఠర అగ్ని. జఠర అంటే కడుపు. దాంట్లో ఉండేటువంటి వేడి ఏదైతే ఉందో, ఆ వేడి వల్ల తిన్న ఆహారం అరుగుతుంది. ఆ వేడి తగ్గితే అరగదు. అరగక మనకి అజీర్తి, తర్వాత ఇంకా ఏదో జరుగుతుందన్నమాట. ఈ విధంగా భగవంతుని యొక్క శక్తే మళ్ళీ మనం తినేటటువంటి ఆహారాన్ని అరగదీస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనం తిన్న తర్వాత మన శరీరంలో ఉండేటటువంటి సమస్తం పనిచేస్తున్నాయి. ఓకే. భగవంతుడు ఏమంటున్నాడంటే, నేను ఇలాగ వాళ్ళు జీవులు తినేటటువంటి ఆహారాన్ని అరగదీస్తున్నాను. అలాగే నాతో పాటు అందరూ చెప్పండి. సర్వస్య చాహం सर्वस्य సర్వస్యాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిద్ ఏవ చాహం. సో, భగవంతుడు ఏమంటున్నాడు, నాయన అర్జున, నేనే జఠరాగ్ని అరగదీస్తున్నాను. అలాగే నేనే అందరి హృదయాల్లో ఉండి మనుషులకి జ్ఞాపక శక్తి అలాగే మతిమరుపు ఇస్తున్నాను. అలాగే ఈ సమస్త వేద వాంగ్మయం కూడా నేనే అయి ఉన్నాను. వేదాల ద్వారా తెలుసుకోవలసింది, చేరవలసింది నన్నే అని భగవంతుడు చెప్తున్నాడనమాట. అంటే మనకి సమయానికి కావలసినటువంటి జ్ఞాపక శక్తి భగవంతుని యొక్క కృప వల్ల, మన హృదయంలో స్థితుడైనటువంటి పరమాత్మ వల్ల మనకొస్తుంది. అలాగే మన జీవితంలో జరిగినటువంటి దుర్ఘటనల్ని ఎప్పటికీ గుర్తుంచుకున్నామనుకోండి, మనం గూడా మన శరీరాన్ని చాలించేస్తాం తొందరగా. అలా గాకుండా కాలక్రమంలో ఆ మతిమరుపునిచ్చేది గూడా భగవంతుడే. అందుకే తెలుసుకోవాల్సింది నన్నే అని భగవంతుడు చెప్తున్నాడనమాట. ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి. మనము మనము తినే ఆహారము ఇచ్చేది భగవంతుడే. అలాగే ఆ తిన్నటువంటి ఆహారాన్ని అరిగించేది భగవంతుడే. అలాగే మన శరీరంలో 5 రకాలైనటువంటి వాయువులుంటాయన్నమాట. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. మళ్ళీ ఈ 5 రకాల వాయువులకి ఇంకొక 5 రకాల ఉపవాయువులు గూడా ఉంటాయన్నమాట. అవి కొద్దిగా అంత డీటెయిల్‌గా ఎళ్ళట్లేదు. ముఖ్యమైనటువంటి 5 వాయువులు ఉంటాయన్నమాట. ప్రాణవాయువు మనకి ప్రాణాన్నిచ్చేది. అపాన వాయువు మన శరీరంలో ఉన్నటువంటి మలం గావచ్చు, లేదంటే శరీరంలో ఉన్నటువంటి గర్భస్థ శిశువు గావచ్చు, మన శరీరంలో నుండి ఏది బయటకు వెళ్ళాలన్నా గూడా ఈ అపాన వాయువు వాటిని బయటకు తోసేస్తుంది అన్నమాట. ఓకే. వ్యాన, ఉదాన, సమాన. అలాగే మనం తిన్నటువంటి ఆహారాన్ని మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు పనిచేయడానికి అందించడానికి ఈ మిగతా వ్యాన, ఉదాన, సమాన వాయువులున్నాయిగా, అవన్నీ గూడా సమతుల్యంగా మన శరీరంలో ఉన్నటువంటి శరీరానికి చేరే విధంగా అవి పనిచేస్తాయన్నమాట. ఓకే. సో,
భగవంతుడు మళ్ళీ దశమ అధ్యాయంలో ఏం చెప్పాడంటే పావన పావతామస్మి అని చెప్పాడనమాట. వాయువులలో నేను గాలిని అని చెప్పాడనమాట. ఇప్పుడు మన శరీరంలో మనం తినే ఆహారము ఆయనే ఇచ్చి, మనం తిన్నటువంటి ఆహారం పచనం ఆయనే చేసి, అలాగే ఆ తిన్నటువంటి ఆహారం ద్వారా మన శరీరంలో ఉండేటటువంటి విటమిన్స్ అన్నిటినీ మన శరీరంలోని అన్ని భాగాలకి వాయు రూపకంలా ప్రవేశపెట్టేది ఆయనే. మళ్ళీ మనం తిన్నటువంటి ఆహారాన్ని బయటకు పంపించేది కూడా వాయు రూపకంగా ఆయనే. తర్వాత మన హృదయంలో ఉండి ఆహ్, మనకి కావలసినప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు జ్ఞాపక శక్తి, అలాగే ఏవైనా దుర్ఘటనలు జరిగినప్పుడు వాటిని మర్చిపోవడానికి కావాల్సినటువంటి మతిమరుపు శక్తి కూడా ఆయనే ఇస్తున్నాడు. ఒకవేళ ఉదాహరణకి మనకు సమయానికి ఏదైనా గుర్తు రాలేదనుకోండి, ఎంత ఇబ్బందిగా ఉంటది? కొన్ని సార్లు సమయానికి మనకు గుర్తుకు రావాల్సినటువంటి విషయాలు గుర్తుకు రాకపోవడం వల్ల ఎన్నో అవకాశాలు మన చేతి నుండి చేజారిపోతాయి. అలాగే మన జీవితంలో జరిగినటువంటి దుర్ఘటనలు ఎప్పటికీ మనకు గుర్తున్నాయనుకోండి, మనం జీవించలేం. జీవితాన్ని అంతం చేసేసుకుంటాం మనం. కాలక్రమంలో అన్నీ మర్చిపోతూ ఉంటామనమాట. సో, భగవంతుడు మనకి ఆ జ్ఞాపక శక్తి రూపకంగా, మతిమరుపు రూపకంగా మళ్ళీ ఉపయోగపడేది ఆయన్నే. సో, ఇప్పుడు మీరు ఆహ్, లిస్ట్ ఔట్ చేయండి. ఆహ్, భగవంతుడు మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాడు? యెస్, చెప్పండి ప్రభు. రాజేశ్వర రెడ్డి ప్రభు. డైజెషన్ చేపిస్తున్నారు ప్రభుజీ. వెరీ గుడ్. ఓకే. ఇంకా? మతి ఇంకెవరు మరుపు, చెప్తారు? శక్తి, మతి మరుపు ఆయన్ని హరినాథ్ ప్రభు చెప్తారా? చెప్పండి ప్రభు. మనకు ఆహారాన్ని ఇస్తున్నాడు, జ్ఞానాన్ని వెరీ గుడ్. ఇస్తున్నాడు, మతి వెరీ గుడ్. మరపుని ఇస్తున్నాడు, జ్ఞాపక శక్తిని ఇస్తున్నాడు. ఓకే. మన ఓకే. లోపల వెరీ గుడ్. వాయువై ఉంటున్నాడు. వెరీ గుడ్. మనకు వెరీ గుడ్. థాంక్ యూ బ్రో. థాంక్ యూ బ్రో. థాంక్ యూ వెరీ మచ్. సో, ఇప్పుడు ఈ విషయాలు మీరు విన్నారు గదా! ఇప్పుడు మీరు చెప్పండి. నేను ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు ఎవరు ఎవరికి సేవ చేస్తున్నారు? భగవంతుడే భగవంతుడే మనకు మనకి- అందిస్తున్నాడు. స్వామి మనకి- మనకు సేవ చేస్తున్నాడు ప్రభు. భగవంతుడే అవును. మనకి సేవ చేస్తున్నాడా కాదు. మనమే చేస్తున్నాం అనుకుంటున్నాం. స్వామి మనకు మనం చేస్తున్నాడు. చేస్తున్నాం అనుకుంటున్నాం. మనకి తినడానికి ఆహార పదార్థాలు ఇచ్చి, వేసుకోవడానికి బట్టలు ఇచ్చి, దూసుకోవడానికి ఎంటికలు ఇచ్చి, చూసుకోవడానికి అద్దం ఇచ్చి, ఆ, ఆ, అరిగించుకోవడానికి జఠరాగ్నినిచ్చి, గుర్తుకుంచుకోవడానికి జ్ఞాపక శక్తినిచ్చి, ఆ, చెడు ఆ, సంఘటనలు మర్చిపోయి చెడు సంఘటనలు దుర్ఘటనలు మర్చిపోవడానికి మతిమరుపునిచ్చి, మర్చిపోయే సమయానికి ఆయననే మనకి అన్ని సేవ చేస్తున్నాడు. సమస్తం ఇస్తున్నాడు. సమస్తం ఆయన మనకి సేవ చేస్తున్నాడు. మనం ఏమనుకుంటామంటే భగవంతుడు ఆయనకి భక్తుడు అవ్వాలంటున్నాడు. ఇదేంటి? ఎందుకు? అట్లా మనం బానిసలవ్వాలా? భక్తులంటే బానిసలా? ఆయన భజన చేయకపోతే ఇంక జీవించలేమా? అని నాస్తికవాదాల్లోకి ఇదొక గుణపాఠం అన్నమాట. ఇదొక ఎన్‌లైటన్‌మెంట్, మేలుకొలుపు. మనమేం భగవంతునికి సేవ చేయట్లేదు. ఆయన మనకి సేవ చేస్తున్నాడు. దానికి ప్రతిఫలంగా ఆయన ఏవో చిన్న ఎక్స్‌పెక్టేషన్స్, ఇట్లా ఉండండి, ఇట్లా ఉంటే మళ్ళీ నా దగ్గరికొస్తారు. అండ్ ఈ చాప్టర్ మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందంటే, ఇల్లు వదిలి వెళ్ళిపోయినటువంటి సంతానాన్ని బతిమాలుతూ, మళ్ళీ ఇంటికి రావడానికి బతిమాలుతున్నట్టు ఉంటుంది. మొట్టమొదట మనకి ఇక్కడ మనం ఎందుకు, ఎలా వచ్చామనేటువంటి విషయాన్ని చెప్పాడు. అశ్వత్థ వృక్షం ఉదాహరణతోటి. తర్వాత ఎక్కడికి, ఏది అతీతమైన లోకమో ఆయన లోకం గురించి చెప్పాడు. అది ఎలా ఉంటుందో చెప్పాడు. ఆ తర్వాత ఈ మనుషులు అక్కడికి రాకుండా ఇక్కడే ఎందుకు తిరుగుతున్నారో విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత మనకి ఏ విధంగా ఆయన ఉపయోగపడుతున్నాడో చెప్తున్నాడు. ఎలా ఉంటుందంటే మన సంతానము ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారనుకోండి, ఎక్కడో మనకి రోడ్డు మీద కలిస్తే, "ఒరేయ్ ఇంటికి రారా ప్లీజ్ రా, నిన్ను ఏమనను. మన ఇంట్లో ఇక్కడ రోడ్డు మీద అక్కడిక్కడ ఏది పడితే అది తినకురా. మన ఇంట్లో నీకు ఏది కావాలో అది వండి పెడతా. చక్కగా వండి పెడతా. తిను. నువ్వు ఏది అడిగితే అది ఇస్తా. నువ్వు నీ ఇంట్లో ఉండే ఒకటే ఒక ఎక్స్‌పెక్టేషన్. మేము చెప్పింది వింటూ ఉండడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. ఇదొక్కటే ఎక్స్‌పెక్టేషన్ రా అంతే. అది తప్ప నీకు నువ్వు ఎలాంటి బాధపడాల్సినటువంటి విషయం లేదు. నేను చక్కగా చూసుకుంటాం. మన ఇల్లు ఎట్లుంటుంది, ఇంద్రభవనం లెక్క ఉంటుంది. ఇక్కడ రోడ్డు మీద అక్కడిక్కడ ఎందుకు తిరుగుతున్నావు? ఎందుకు పడుకుంటున్నావు?
అని ఒక తప్పిపోయినటువంటి పిల్లవాడిని తల్లిదండ్రులు బతిమాలుతున్నట్టు ఉంటుందన్నమాట ఈ అధ్యాయం మొత్తం. సో భగవంతుడు మనకి ఇన్ని విధాలుగా సేవ చేస్తున్నటువంటి ఆ భగవంతునికి మనం ఎంత థ్యాంక్ఫుల్ గా ఉండాలి, భగవంతునికి ఎంత కృతజ్ఞతతో ఉండాలి భగవంతుని. గ్రాటిట్యూడ్. ఎస్, ఎంత గ్రాటిట్యూడ్, అరే ఇన్ని ఘనం ఇస్తున్నాడా అని మనము భగవన్ నామస్మరణ చేయడానికి మనకి తొందరగా ఆ మోటివేషన్ రాదు. ఆ భగవంతునికి ఏదో ఒక విధంగా మన చేతికి మనకి వీలైనటువంటి ఏదో ఒక చిన్న నైవేద్యం పెట్టడానికి మనకి మోటివేషన్ రాదు. అంటే ఎందుకు రాదు అంటే మనకి భగవంతుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఆయా మాయ వల్ల మనం మోహితలమైపోయి ఆ స్థితికి మనం వెళ్ళలేకపోతున్నాం. దాన్ని గ్రహించాలి మనం. గ్రహించి ఆయనతోని సంబంధాన్ని మళ్ళీ మనం పునఃస్థాపితం చేసుకోవాలి. అప్పుడు మన జీవితం ఆనందమయమవుతుంది. అది చేసుకోనంతసేపు, అది చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయనంతసేపు ఇలాగే మనము దుఃఖిస్తూ ఉంటామన్నమాట. సో దాన్ని మనం అర్థం చేసుకొని భగవంతుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని మనం ప్రవర్తించాలి. ఇప్పుడు ఈ అధ్యాయంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం నేను చెప్పబోతున్నాను. అంటే ఇది ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక సంశయాన్ని ఇది క్లియర్ చేస్తుంది. భగవంతుడు ఏమంటాడంటే, ద్వావ్ ఇమౌ పురుషో లోకే లోకే క్షర చక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కుటస్థో అక్షరమేవచ. ఈ లోకంలో 2 రకాలైనటువంటి జీవులు ఉన్నారు, క్షరులు అక్షరులు. క్షరులు అంటే ఒకప్పుడు నశించేవాళ్ళు, అక్షరులు అంటే ఎప్పటికీ నశించని వారు. ఓకే. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృజయో లోకత్రయం ఆవిశ్య బిభర్తే అవ్యయ ఈశ్వర యస్మాత్ లోకమతితోహం అక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదేచ ప్రతీత పురుషోత్తమ. ఎవరైతే ఉత్తములైనటువంటి వాళ్ళు ఉన్నారో నేనే పురుషోత్తముడని తెలుసుకొని నన్ను చేరుకోవడానికి, నా దివ్యధామానికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట అని చెప్తారన్నమాట. అయితే మనము నిన్న తెలుసుకున్నటువంటి ఆధ్యాత్మిక ముక్తియుత విషయం ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఉదాహరణకి మీకు ముక్తి మోక్షము అనేటటువంటి విషయం మీద మీకు ఏ విధమైనటువంటి అవగాహన ఉంది? అంటే దాని అర్థం ఏంటి? మీకు ఎంతవరకు ఆ మోక్షం అనేటటువంటి విషయం అర్థమైంది? ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఎస్, రాజేశ్వర రెడ్డి ప్రభు చెప్పండి. పునర్జన్మ ఉండకూడదు, ఈ సుఖ దుఃఖాలు అతీతంగా ఉంది. వెరీ గుడ్. అంటే ఎక్కడికి వెళ్తామని? భగవంతుని దగ్గరికి వెళ్ళాలి, భగవన్ నామ స్మరణ చేయాలి, భగవన్ ధ్యానించాలి. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. ఎస్, హరినాథ్ ప్రభు చెప్పండి. మీరు చెప్పండి. మోక్షం అంటే మోహము క్షయించడం ప్రభుజీ. మోహం లేకుండా ఉండడం మోక్షం. అహంకారం. వెరీ గుడ్. ఎస్, రాజలక్ష్మి మాతాజీ మీరు చెప్పండి. భూలోక బృందావనానికి వెళ్ళడానికి వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. అయితే నేను ఈ అధ్యాయం మొదలు పెట్టే ముందే చెప్పాను, మన సనాతన ధర్మంలో ప్రతి జీవుడు కూడా భగవంతుని చేరుకోవడానికి వివిధమైనటువంటి సాధనములు ఉన్నాయి. అలాగే భగవంతుని చేరుకోవడానికి వివిధమైనటువంటి గమ్యస్థానాలు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన గమ్యస్థానాల గురించి మనం తెలుసుకుందాం. ఓకే. సో మనకి చాలా మందికి మోక్షము అనేటటువంటి విషయం మీద ఏ విధమైనటువంటి అవగాహన ఉంటుంది అంటే, సంథింగ్ ఎక్కడికో ఒక ప్రదేశానికి వెళ్తాం, ఇంకా మనకి ఎలాంటి బాధ ఉండదు. బట్ వాట్ ఈస్ దట్? కొందరు ఇంకా భగవంతునిలో ఐక్యమైపోవాలనే విధమైనటువంటి అవగాహనతో ఉంటారు. లేదు భగవంతుని లోకానికి వెళ్ళాలనేటటువంటి అవగాహన ఉంటారు. బట్ ఏంటి దాని టర్మినాలజీ ఏంటి అనేటటువంటి విషయం గురించి మనం తెలుసుకుందాం. ఓకే. మనకి ముక్తి గురించినటువంటి 5 రకాలైనటువంటి విషయాలు ఉంటాయన్నమాట. ఒక ముక్తి సాయుజ్య ముక్తి అంటారు. సో మొట్టమొదటి సాయుజ్య ముక్తి అంటే ఏంటి అంటే, ఒక జీవుడు తీవ్రమైనటువంటి ఆధ్యాత్మిక సాధన చేసి ఆ బ్రహ్మజ్యోతిలో కలవడానికి ప్రయత్నం చేస్తాడనమాట. బ్రహ్మజ్యోతి ఇక్కడ ఎలాగైతే పిక్చర్ చూపిస్తున్నానో ఇది ఇది ఆ బ్రహ్మజ్యోతి. ఆ బ్రహ్మజ్యోతిలో కనిపిస్తున్నటువంటి చిన్న చిన్న పదార్థాల్లాగా ఎలా అవుతుందో, చుక్కల్లాగా, ఆకాశంలో చుక్కల్లాగా
ఆ విధమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఒక జీవుడు ప్రయత్నం చేస్తుంటాడనమాట. దీన్ని సాయుజ్య ముక్తి అంటారనమాట. ఆ బ్రహ్మము ఎవరు? ఆ బ్రహ్మజ్యోతి, ఆ బ్రహ్మం ఎవరంటే భగవంతుడు మనకి 14వ అధ్యాయంలో నిన్న ఆల్రెడీ చెప్పారు. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఐకాంతికస్య చ. మరియు నేను నిరాకార బ్రహ్మానికి ఆధారము, అది అమరమైనది, నాశనమైనది, నాశనమైనది కాదు, మరియు శాశ్వతమైనది, అంతిమ ఆనందం యొక్క రా రాజ్యాంగ స్థానం. ఆ స్థితికి వెళ్ళడం వల్ల అంతిమ ఆనందాన్ని పొందుతారు. అంటే అలాగే మనకి 14వ అధ్యాయంలో ఇంకొక విషయం ఏం చెప్పారంటే, సమస్తం కూడా బ్రహ్మం నుండే వస్తుంది అని చెప్పారు. అంటే మనం సాధన చేసి ఏం చేస్తున్నామంటే, ఎక్కడి నుండి అయితే వస్తున్నాం మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం. అండ్ ఈ సృష్టి మొత్తం లయం అయిపోయిన తర్వాత, మహాప్రలయం అయిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాము? మళ్ళీ భగవంతుని దగ్గర ఓకే. మళ్ళీ అదే బ్రహ్మంలోకి వెళ్ళిపోతాం అనమాట. మళ్ళీ బ్రహ్మంలోకి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. వెళ్ళిపోతాం అనమాట. అయితే ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచించండి. రావడం అక్కడికి, అక్కడ నుండే వస్తున్నాము. సాధన చేసి మళ్ళీ అక్కడికి వెళ్తున్నాము. ఒకవేళ ప్రళయం అయిన తర్వాత కూడా మళ్ళీ అక్కడికి వెళ్తున్నాము. సో, సహజంగా అక్కడికి వెళ్తూ వస్తున్నాం మనము. దానికి ఇంత సాధన చేయడం అని ఎవరికైనా ప్రశ్న వచ్చిందా? హరే కృష్ణ. ఎస్ ప్రభు, ఇలా ప్రళయం వస్తుంది కదా. ఆ! ప్రళయం వచ్చినప్పుడు అక్కడికే వెళ్తున్నాం మళ్ళా. అదే అదే అండి. నేచురల్‌గా ఆడికే వెళ్తున్నాం. దానికి ఇంతగనం సాధన చేసి ఆడికి వెళ్ళడానికి ఎందుకు ప్రయత్నం చేయాలి? ఓకే. సో, అందు పర్మనెంట్ గురించి లేకుండా చేయాలి, రాకుండా వెళ్ళకుండా చేయాలి. అంటే వచ్చిన తర్వాత కూడా మంచి కారే, మంచి స్థితిలో ఓకే. ఉండాలని ఓకే. సుకర్మలు చేయాలి. ఓకే. సో, దాని తర్వాత వచ్చేది ఇప్పుడు ఇది సాయుజ్య ముక్తి యొక్క లక్షణం అన్నమాట. ఆ సాయుజ్య ముక్తి తర్వాత ఇంకా కొన్ని రకాలైనటువంటి ముక్తి ఉంది అన్నమాట. తర్వాత ముక్తి రకాలు 2. సాలోక్య ముక్తి. సాలోక్య అంటే దేవుడు నివసించే అదే గృహంలో నివాసం పొందవచ్చు. అది సాలోక్య ముక్తి. సో, భగవంతుడు ఏ లోకంలో అయితే ఉంటారో ఆ లోకానికి మనము వెళ్ళేటటువంటి అవకాశాన్ని కల్పించేటటువంటిది సాలోక్య ముక్తి అన్నమాట. సో, అక్కడ ఆ లోకానికి వెళ్ళిన తర్వాత భగవంతుడిలాగా మనకు కూడా భగవంతుడిలాగా మనకి ఒక దివ్య శరీరాన్ని పొందడం జరుగుతుంది. సో, భగవంతుడితో ఎలాగైతే ఈ చిత్రంలో ఈ గోపబాలురు భగవంతునితో చాలా ఆనందంగా గడుపుతున్నారో, ఆ విధంగా భగవంతునితో చక్కగా ఆహ్, జీవించేటటువంటి అవకాశం దొరుకుతుంది. సో, ఇది ఇంతకు ముందు కంటే కొద్దిగా బెటర్ ఉందా లేదా? ఉంటుంది. ఓకే. సో, ఇది సాలోక్య ముక్తి అంటారనమాట. ఓకే. ఆ తర్వాత సామీప్య ముక్తి. ఓకే. సామీప్య ముక్తి అంటే ఎలాగైతే అర్జునుడు సారూప్య ముక్తి. ఓకే. సారూప్య ముక్తి అంటే ముక్తి పొందిన ఆత్మ నారాయణుడిలాగా, పరమాత్మలాగా మారుతుంది. నారాయణుడికి శంఖం, చక్రం, అలాగే గద మరియు పద్మము అనే 4 చేతులు ఉన్నాయి. 4 చేతుల్లో అవన్నీ పట్టుకొని ఉంటారు. కాబట్టి ఆ సారూప్య ముక్తిని పొందిన ప్రతి ఒక్కరు పరమాత్మలా ఆ రూపాన్ని పొందుతారు. కానీ పరమాత్మలాగా పరిపూర్ణటువంటి శక్తిని పొందరు. ఈ చతుర్భుజ రూపానికి, అలాగే భగవంతుడి యొక్క పరమాత్మ చతుర్భుజ రూపానికి తేడా ఏంటి అంటే, ఈ రూపం కేవలము భగవంతుని యొక్క పార్షదులనమాట. ఇప్పుడు మీరు వైకుంఠ లోకంలో జయ విజయాలను చూసారనుకోండి, వాళ్ళు కూడా చతుర్భుజాలతోనే ఉంటారు. కానీ భగవంతునికి ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి శక్తి ఉండదు. ఆ పరిపూర్ణమైనటువంటి భగవంతుని రూపానికి, ఈ రూపానికి తేడా ఏంటంటే, ఆ రూపానికి కౌస్తుభం అని ఇక్కడ ఉంటుంది భగవంతుడికి. ఈ రూపాలకి ఉండదనమాట. కానీ వీళ్ళు కూడా భగవంతుని యొక్క ధామములో ఆయన రూపం దాల్చి భగవంతునికి సేవ చేస్తూ ఉంటారనమాట. ఓకే. ఆ తర్వాత సామీప్య ముక్తి. ఇంకెప్పుడు కూడా అర్జునుడిలాగా భగవంతునికి సమీపంలో ఉంటారన్నమాట. భగవంతుడు తన లీలలు జరపడానికి మళ్ళీ మళ్ళీ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహమని అన్నారు కదా! ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణిస్తుందో నేను మళ్ళీ మళ్ళీ వస్తుంటానని. భగవంతుడు ఎప్పుడెప్పుడైతే వస్తూ ఉంటాడో ఆయనతో పాటు ఆయన పార్షదులు కూడా వస్తారన్నమాట.
సో లాగ వస్తూ ఆయనకి చాలా దగ్గరగా ఉంటారనమాట. దాన్ని సామీప్య ముక్తి అంటారనమాట. ఆ తర్వాత చివరిగా స్రాష్టి ముక్తి అంటారనమాట. ఈ స్రాష్టి ముక్తి అంటే ఏంటి అంటే, భగవంతుడికి ఏ విధంగా అయితే ఒక లోకం ఉందో, అదే విధంగా ఈ ముక్తి పొందిన వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి లోకంలో వాళ్ళు నివాసం ఉంటారు. భగవంతుని దగ్గర ఉండరు, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి లోకంలో నివాసం ఉంటారనమాట. ఉదాహరణకి ఈ ధ్రువ మహారాజు ఉన్నారు. ధ్రువ మహారాజు చాలా తీవ్రమైనటువంటి తపస్సు చేయడం వల్ల భగవంతుడు ఆయనకి 32,000 సంవత్సరాలు ఒక దివ్య లోకంలో, ధ్రువలోకంలో ఉండేటటువంటి అవకాశాన్ని ఇచ్చారనమాట. సో ఆ విధమైనటువంటి ముక్తి స్రాష్టి ముక్తి. సో ఇప్పుడు ముక్తిలో 5 రకాలైనటువంటి ముక్తి, మోక్ష అంటే 5 రకాలైనటువంటి మోక్ష స్థితులు ఉన్నాయన్నమాట. సో జీవుడు తాను సాధన చేసేటప్పుడు ఏ విధమైనటువంటి ఉద్దేశంతోటి, ఏ విధమైనటువంటి ముక్తిని పొందడానికి సాధన చేస్తాడో ఆయా స్థితిని ఆయన పొందుతున్నాడు. ఓకే. సో భక్తులు ఎవరైతే భగవంతుని యొక్క నిజంగా భక్తియుత సేవలో ఉంటారో, వాళ్ళు ఏ ముక్తి గురించి ఆలోచించరు. భగవంతుని భక్తి గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి భక్తిని మన లోపల పెంపొందించుకుంటే భగవంతుడే మనల్ని అనుగ్రహిస్తాడు. భగవంతుడే మనల్ని ఉద్ధరిస్తాడు. ఆయనే చెప్పాడు కదా, నా భక్తులని నేనే నా స్వధామానికి తీసుకెళ్తాను అని చెప్పేసి. కాబట్టి ప్రత్యేకంగా నేను మళ్ళీ కోరుకొని మళ్ళీ దాని మీద కూడా కోరిక పెంచుకోవడం ఎందుకు అని కోరికారాహిత్యం, కోరిక లేనటువంటి స్థితితో ఆయన సాధన చేస్తాడనమాట. చేయడం వల్ల భగవంతునికి చాలా చాలా దగ్గరవుతాడనమాట. సో మనకి ఎందుకు నేను ఈ విషయం గురించి ఇంత విశ్లేషణాత్మకంగా చెప్పానంటే, మనకి సనాతన ధర్మంలో చాలా సాధనలు ఉన్నాయి, అలాగే వివిధ గమ్యస్థానాలు కూడా ఉన్నాయన్నమాట. మనకేమంటుందో ఏది చేసినా కూడా అంత భగవంతుడు ఒక్కడే, ఏ సాధన చేసినా కూడా చివరికి అక్కడికి వెళ్ళాల్సిందే అని అటువంటి అండర్స్టాండింగ్తో ఉంటామన్నమాట. కానీ మనం ఏ విధమైనటువంటి సాధన చేస్తే ఎక్కడికి వెళ్తామో అనేటటువంటి విషయం మనకి అవగాహన ఉండదు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే, ఒకరేమో మనం భగవంతునిలో ఐక్యమైపోతామని చెప్తారు, ఒకరేమో కాదు కాదు అలా ఐక్యం కాదు, ప్రత్యేక లోకానికి వెళ్తామని చెప్తారు అన్నమాట. ఈ రెండిట్లో ఏది కరెక్టో మళ్ళీ మనకి అర్థం కాదు. ఇది కరెక్టా, ఇది కరెక్ట్ లేదు, ఇది గొప్పనా, ఇది గొప్పనా, ఏది గొప్ప అనేటటువంటి విషయం మనకు అర్థం కాదు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే, లేదు ఆయన ఒకలాగా చెప్పారు, వీళ్ళు ఒకలాగా చెప్పారు అనేటటువంటి మళ్ళీ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. సో అందు గురించి అని మన స్పష్టత ఉండాలి మనకి. ఆ సనాతన ధర్మం, భగవంతుని గురించినటువంటి ఈ విశేషాలు తెలుసుకున్నప్పుడు మనకి స్పష్టత ఉండాలి. ఏ విధమైనటువంటి సాధన చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి స్పష్టత ఉందనుకోండి, వేరే వాళ్ళు ఆ సాధన గురించి చెప్పినప్పుడు మనకి అలా చేస్తే అక్కడికి వెళ్తాం, ఇలా చేస్తే ఇక్కడికి వెళ్తాం అనేటువంటి క్లారిటీ ఉందనుకోండి, మనం కన్ఫ్యూజ్ అవ్వం. సో డీటెయిల్‌గా తెలుసు కాబట్టి మనం కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో అందు గురించని నేను చెప్పాను. ఎందుకంటే మనకి భారతదేశంలో ఎన్నో సాంప్రదాయాలున్నాయి. ఎంతో మంది ప్రవచనాలు చేస్తూ ఉంటారు. ఎన్నో విషయాలు మనం ప్రతినిత్యం వింటూ ఉంటాము. వింటున్నప్పుడు డిఫాల్ట్‌గా కలిగేటటువంటి సంశయం ఇదే అన్నమాట. వీళ్ళేంది ఇలాగున్నారు, వాళ్ళేంది అలాగున్నారు అనేటటువంటి. దాని గురించి ఇంకా పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది గానీ, ఇప్పుడు జస్ట్ చిన్నగా చెప్తున్నానన్నమాట. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఏ విధమైనటువంటి ఇప్పుడు ఈ మన సాయుజ్య ముక్తి ఏదైతే ఉందో, ఆ సాయుజ్య ముక్తి ఎవరైతే మన అష్టాంగ యోగ పద్ధతి, ఎవరైతే తీవ్రమైనటువంటి ధ్యాన పద్ధతిని అవలంబిస్తారో, వాళ్ళు ఆ సాయుజ్య ముక్తికి టార్గెట్ చేస్తారన్నమాట. ఎయిమ్ చేస్తారన్నమాట. సో మనం ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆ బ్రహ్మజ్యోతిలో ఐక్యమైపోవాలి అనేటటువంటి సాయుధ్యం పొందాలి అనేటటువంటి భావనతోటి వాళ్ళు ధ్యానం చేస్తారనమాట. ఎవరైతే భగవంతుని చక్కటి భక్తి చేస్తారో, భగవంతుని యొక్క రూపానికి ముగ్ధులైపోయి, భగవంతుని యొక్క నామానికి అట్రాక్ట్ అయిపోయి, భగవంతునికి సేవ చేయాలని అబిల కోరికతోటి, తీవ్రమైనటువంటి కోరికతో ఉంటారో, వాళ్ళు ఈ సాలోక్య, సామీప్య, అలాగే సాలోక్య, సామీప్య, ముక్తి గురించి ఇటువంటి ఆలోచనతో ఉంటారు. ఆలోచించరు, బట్ అదొస్తే ఓకే అన్నట్టు ఉంటారనమాట. కానీ భక్తుడు అనేటువంటి నేను చేసినటువంటి భక్తికి భగవంతుడు
ఏ విధమైనటువంటి స్థితికి నన్ను తీసుకెళ్ళినా పర్వాలేదు. కొందరు భక్తులైతే ఎలా ఉంటారంటే ఆహ్, మాకు ఏ విధమైనటువంటి ముక్తి అవసరం లేదు స్వామి. మిమ్మల్ని అర్చిస్తూ ఎప్పుడూ మీ దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ, మీ భక్తులకు సేవ చేయడంలోనే మా ఆనందం ఉంది అని కోరుకుంటారనమాట. సో, దేర్ ఆర్ డిఫరెంట్ కేటగరీస్ ఆఫ్ సాధన. ఇది ఎందుకు ఇలా పెట్టాడు భగవంతుడు? కన్‌ఫ్యూజ్ చేయడానికి కాదు. మనల్ని ప్రాపర్‌గా మన యొక్క స్వభావాన్ని, మన యొక్క ఆహ్, అండర్‌స్టాండింగ్‌ని అకామోడేట్ చేయడానికి. ఎందుకంటే అందరూ ఒకే విధమైనటువంటి ఆలోచనా విధానంతోటి, అందరూ ఒకే విధమైనటువంటి పద్ధతిని పట్టుకోలేరు కాబట్టి, ఈ రకాలైనయి ఇవ్వడం జరిగిందనమాట. సో, ఈ కేవలం మన సొంత తండ్రి మాత్రమే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తాడు. అలా గాకుండా మన సొంత తండ్రి గాదు, కసాయి వాడనుకోండి వేరే ఆప్షన్ ఉండదిగ. ఒకటే. నువ్వు ఇట్లా జేస్తావా? చస్తావా? ఇట్లా జేస్తావా? లేదంటే నరకానికెళ్ళిపోతావా? ఇవే ఒకటే ఆప్షన్ ఉంటదక్కడ. కానీ మన సనాతన ధర్మంలో జీవుల యొక్క మానసిక స్థితిని బట్టి, వారి యొక్క భగవంతునితో వాళ్ళు ఏర్పరచుకోవాలనుకునే సంబంధాన్ని బట్టి వాళ్ళకి ఆయా పద్ధతులున్నాయన్నమాట. సో, మరి వీటిల్లో ఏది గొప్పది? ఏది కోరుకుంటారు? ఏ విషయాన్ని గురించి ఆహ్, ఏది గొప్పదని తెలుసుకోవాలంటే, మన నాలెడ్జ్ తోటి మనము తెలుసుకుంటే నాకిష్టమైంది కాబట్టి నేను కోరుకుంటున్నా అని అనుకోవచ్చు. కానీ మన ఆచార్యులు మనకి ఏది జెప్పారో, ఏ విధంగా ఉంటే మనకు పరిపూర్ణమైనటువంటి ఈ ఆధ్యాత్మిక సాధన చేయడం అనేటువంటిది మొత్తం గూడా జీవుడు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందడానికి చేసేటటువంటి సాధనం. సో, ఈ ముక్తులలో ఏ ముక్తి చాలా చాలా ఆనందాన్ని కల్పిస్తదో మనకి ఆహ్, మన ఆచార్యులు శ్రీపాద శంకరాచార్యులు గాని, రామానుజులు గాని, మధ్వాచార్యులు గాని వాళ్ళు ఏకీభవించి ఏకగ్రీవంగా ఏ విషయాన్ని వాళ్ళు ప్రతిపాదించారంటే, ప్రతినిత్యం భగవంతుని యొక్క పాద సేవలో ఉండడము చాలా చాలా ఉత్తమము. అది చాలా ఆనందదాయకమైనటువంటి విషయము. మనకి కులశేఖర్ ఆళ్వార్ అని ఒక గొప్ప ఆళ్వార్లున్నారనమాట. ఆయన చాలా గొప్ప చక్రవర్తి. తర్వాత ఆయన పరమ భక్తుడిగా మారిపోయారనమాట. ఆయన ఏమంటారంటే, "నా ఆస్థా ధర్మే నవసునీచయో నైవ కామోపభోగా ఏత్ యద్భావ్యం తద్భవతు భగవాన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్య మమ బహుమత జన్మ జన్మాంతరేపి త్వాత్పాదావ్ పాదారవింద నిశ్చల భక్తిరస్తు" అని కోరుకుంటాడనమాట. భగవంతుడా నేను చాలా ధార్మికుడినై జీవించాలని లేదు. నాకు కామోపభోగాలు అనుభవించాలని లేదు. నేను ఎంతో మంది స్త్రీలతోని అనుభవించాలని లేదు. నేను గొప్ప గొప్ప ఆస్తిపాస్తులు సంపాదించాలని లేదు. ఎందుకంటే నా కర్మానుసారంగా అవి ఎలాగొస్తాయో అవి వస్తూనే ఉంటాయి. వాటి గురించి నేను మిమ్మల్ని ఎందుకు అడగాలి? నేను జేసుకున్నటువంటి కర్మానుసారంగా అవి ఎలాగో వస్తూనే ఉంటాయి నేచురల్‌గా. సో, అలాంటి వాటి గురించి నేను మళ్ళీ, మళ్ళీ మిమ్మల్ని అడగడం ఎందుకు స్వామి? కానీ నేచురల్‌గా రానటువంటిది ఒకటి అది ఏంటి అంటే, మీ పాదార విందముల యందు భక్తి అంత తొందరగా రాదు. కాబట్టి నాకు మీ యొక్క పాదార విందముల యందు నిశ్చల భక్తిని ప్రసాదించండి అని కోరుకున్నాననమాట. ఈ కోరికలో చాలా చాలా స్మార్ట్‌నెస్ ఉందండి. ఎందుకు అంటే, ఇప్పుడు భగవంతుణ్ణి మాత్రమే కోరుకున్నటువంటి వ్యక్తికి ఏ లోటుంటుంది? ఉదాహరణకి సుధాముడున్నాడు. భగవంతుని యొక్క మిత్రుడు. చాలా గొప్ప జ్ఞాని. భగవంతుని యొక్క చాలా చాలా దగ్గర మిత్రుడు. వాళ్ళ కటిక దరిద్రాన్ని అనుభవించాడాయన. వాళ్ళ భార్యకు ఒక రోజు ఫ్రస్ట్రేషన్ వచ్చి, "మీ ఫ్రెండ్ కృష్ణుడు గదా! ఎందుకెళ్లి మీరు అడగకూడదు డబ్బులు? మీ ఫ్రెండే గదా!" అంటే, "అంత అవసరం ఏముంది? మనం ఇప్పుడు దేనికి బాధపడుతున్నాం" అని అంటాడన్నమాట ఆయన. అంటే వాళ్ళ భార్యకి ఇంకా కోపమొచ్చి, "అయ్యా మీరంటే బ్రహ్మజ్ఞాని. మీకు కష్టము, సుఖము ఒకేలాగా కనిపిస్తది. మేమంత బ్రహ్మజ్ఞానులం గాదు. మాకు కడుపు ఎండకపోతుంది. తినడానికి తిండి లేదు. ఆ! మీ అంత జ్ఞానం మాకు లేదు. కాబట్టి మీరు మా గురించన్నా మీ స్నేహితుడిని డబ్బులు అడగాలి" అని చెప్తుందన్నమాట వాళ్ళ భార్య. ఈయన ఏం చేయాలి అని చెప్పి ఆయన, సరే మరి ఫ్రెండ్ దగ్గరికి ఉట్టికెళ్తే బాగోదు గదా! అంటే వాళ్ళ ఇంట్లో పాత డబ్బాలో
కొన్ని అటుకులుంటే అవి మూట కట్టుకొని వెళ్తాడనమాట సుధాముడు. ఆ! ఆయన ద్వారకకెళ్తాడు. ఎళ్ళిన తర్వాత ఆయన అవతారం చూసి ఎవరు ఆయన రానియ్యరు. రానియ్యకపోతుంటే అంత దూరంలో అంతఃపురంలో నుండి కృష్ణుడు చూసి ఆయన రుక్మిణీదేవితోటి పాన్పు మీద ఆయన ఆడుకుంటూ ఉంటాడనమాట. వీళ్ళ ఫ్రెండ్ గుమ్మం ముందు నిల్చున్నాడని చూసి ఒక్క దుంకుతాడనమాట. ఆ పట్టు పాన్పు మీద దుంకి నా ఫ్రెండ్ అని చెప్పి గుమ్మం దగ్గరికొచ్చి చెమట వాసనతోటి నిండిపోయినటువంటి ఈయన శరీరాన్ని గట్టిగా అలుముకొని లోపలికి తీసుకెళ్ళి ఈయనకి చక్కగా ఈయన పాదాలు కడుగుతాడు. మా స్నేహితుడు చాలా కాలం తర్వాత వచ్చాడని చెప్పేసి ఈయన పాదాలు కడుగుతాడనమాట. కడిగి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకుంటాడు. జల్లుకున్న తర్వాత ఆయనకి మంచి ఆహారం పెడతాడనమాట. పెట్టిన తర్వాత నా గురించి ఏం తెచ్చినావు అని అడిగి మరీ తెలుసుకొని అటుకులు తెచ్చావా నా గురించి అని వాటిని తింటాడనమాట. తిన్న తర్వాత ఎప్పుడైతే ఈ నోట్లో అటుకులు పడతాయో ఆయన జీవితం మారిపోతుంది. మళ్ళీ ఇంకో గుప్పెడు యేసుకుంటుంటే రుక్మిణీదేవి ఆపుతుందనమాట. ఇంకేమి ఇచ్చేస్తాడో మమ్మల్ని కూడా ఇచ్చేస్తాడేమో అని చెప్పేసి ఆమె భయపడిపోయి స్వామి ఆగండి మాకు కూడా కొన్ని అటుకులు ఇయ్యండి అని చెప్పి అడుక్కుని తింటుందనమాట. ఈయనేం అడగడు భగవంతుణ్ణి. ఎందుకంటే నాకు కావాల్సింది నా భగవంతునితోని మిత్రుత్వం. అది ఉందంటే అన్నీ ఉన్నట్టే. సో స్మార్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మంచి వివేకవంతమైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏవి భగవంతునే కోరుకోరు. మీరు ఉండండి చాలంతే. అందుకే అర్జునుడు స్మార్ట్ బాయ్ కాబట్టే ఆయన మీరు ఉండండి అని కోరుకున్నాడనమాట. అర్జునుడు యుద్ధరంగంలో అర్జునుడి యొక్క రథం మీదకి ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు, కృపాచార్యుల వారు, అక్కడ ఉన్నటువంటి కర్ణుడు, శల్యుడు వీళ్ళు చాలా గొప్ప బాణాలు సంధించారనమాట. ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే నారాయణాస్త్రాన్ని వదిలిపెడతారనమాట. ఆ అస్త్రం వస్తుంటుందంట. వస్తుంటే అర్జునుడు ఏం చేస్తాడంటే దాన్ని కౌంటర్ అటాక్ చేద్దామని ఈయన కూడా ఇట్లా పెడుతుంటాడనమాట. ఆ బాణాన్ని కౌంటర్ అటాక్ చేద్దామని చేస్తుంటే కృష్ణుడు ఏమంటాడంటే ఈ నారాయణాస్త్రం నా అస్త్రం ఇది. దీన్ని ఎవరు కూడా ఎదిరించలేరు. కాబట్టి అందరూ పడుకోండి కింద అంటాడనమాట. యుద్ధరంగంలో అందరూ పడుకోండి అంటాడనమాట. అర్జునుడు ఏం కాదు బావ నేను బాణం వేసాను. ఓరే మూర్ఖుడా పడుకో, నువ్వు కూడా పడుకో, అది నారాయణాస్త్రం నా అస్త్రం రా అది అని చెప్పేసి ఆయన నిల్చుంటాడనమాట. ఆయనలోకి వచ్చి ఐక్యమైపోతుంది అది. సో అటు సైడ్ ఎంతమంది ఉన్నా కూడా మనకి మన జీవితంలో ఎన్ని ఇబ్బందులు, ఒడిదుడుకులు, మన కుటుంబంలో మనని ఎంతమంది ఇబ్బంది పెట్టేవారున్నా కూడా, మన ఆఫీస్లో మనని ఎంతమంది ఇబ్బంది పెట్టేవారున్నా కూడా, సమాజంలో మనని ఎంతమంది ఇబ్బంది పెట్టేవారున్నా కూడా, ఎక్కడికి వెళ్ళినా మనకి సమస్యలున్నా కూడా భగవంతుని యొక్క భక్తి, భగవద్ ధ్యానం, భగవన్నామ స్మరణ మనతోటి ఉన్నాయనుకోండి, ఇవి ఎవ్వి కూడా మనని చెనకలేవు. సో అందుకే స్మార్ట్ పీపుల్ భగవంతుని కోరుకుంటారన్నమాట. అందుకే భగవంతుడు ఏం చెప్తారంటే ఇతి గుహ్యతమాం శాస్త్రం ఇదముక్తాం మయా నగా ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత అంటారన్నమాట. ఈ పరమ పురుషోత్తముని నేనే అని తెలుసుకొని నన్ను చేరుకోవడానికి చేసేటటువంటి ఈ ప్రయత్నము, ఈ విశేషాలు ఏవైతే ఉన్నాయో చాలా రహస్యమైనటువంటివి. ఇవందరికీ తెలియదు, నీకు మాత్రం చెప్తున్నా అని చెప్తున్నాడు భగవంతుడు. అది చెప్పి ఈ 15వ అధ్యాయము ముగిస్తాడు భగవంతుడు. రేపు 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగ. దైవీ గుణాలంటే ఏంటి, అలాగే ఆసురీ గుణాలంటే ఏంటి అనేటటువంటి విశేషము రేపు మనము 16వ అధ్యాయం షోడశోధ్యాయంలో మనం తెలుసుకుంటాము. సో ఈ 15వ అధ్యాయానికి చాలా గొప్ప ఫలశ్రుతి ఉంది. ఒక గొప్ప మహారాజు ఉంటారనమాట. ఆయన ఎంత యుద్ధ నేర్పుతోటి ఉంటాడంటే ఆయనతో యుద్ధంలో ఎవరు గెలవలేరనమాట. ఆయన దగ్గర ఒక సేనాపతి ఉంటారనమాట. ఆ సేనాపతి కూడా చాలా యుద్ధ నేర్పుతూ ఉంటాడనమాట. ఆ సేనాపతి ఏం చేస్తాడంటే నాకు ఇంత శక్తి ఉంది కదా, నేను కూడా ఆల్మోస్ట్ రాజుతో సరిసమానమైనటువంటి వాడినే కదా, కాబట్టి నేనెందుకు రాజ్యాన్ని పరిపాలించకూడదు అని చెప్పేసి రాజుని అలాగే తన కుమారుల్ని సంహరించి రాజ్యాన్ని తానే ఆక్రమించుకొని పరిపాలిద్దాం అనుకొని ఒక కుతంత్రం వేస్తాడన్నమాట. ప్లాన్ వేస్తాడు. వేసిన తర్వాత కొన్ని రోజులకి ఏం జరుగుతుందంటే ఈయనకు వ్యాధి సంక్రమించి చనిపోతాడు ఈ సేనాపతి. చనిపోయిన తర్వాత చాలా కాలం తర్వాత ఏం జరుగుతుందంటే ఇంకా రాజుకి యుద్ధంలో మంచి సహాయకుడు ఉండరు. బట్ రాజు యుద్ధంలో మంచిగా
రాణించడానికి కొన్ని గుర్రాలు అవసరం ఉంటాయన్నమాట. అయితే ఒక గుర్రాలు నమ్మి ఆయన ఒక చక్కటి గుర్రాన్ని తీసుకొస్తాడు రాజు దగ్గరికి. తీసుకొచ్చి, రాజా ఇది చాలా గొప్ప గుర్రము. ఇది ఎలా అంటే ఇంద్రుని దగ్గర ఉన్నటువంటి ఉచ్చైశ్రవం లాంటిది అంటాడనమాట. మన పాలసముద్రం చిరికేటప్పుడు ఉచ్చైశ్రవం అని ఒక అశ్వం గుర్రం ఉద్భవించిందనమాట. చాలా తెల్లగా వేగంగా పరిగెత్తుందనమాట. అలాంటి అశ్వం ఇదని చెప్పగానే రాజు దగ్గర ఉన్నటువంటి మంత్రులు దాన్ని పరిశీలించి పరీక్ష చేసి, అవును రాజా ఇది కరెక్టే, ఇది చాలా ఫాస్ట్‌గా పరిగెత్తుందంటే రాజు వెంటనే మంచి డబ్బులిచ్చేసి ఆ గుర్రాన్ని తీసుకుంటాడనమాట. ఆ గుర్రం మీద పరిగెత్తుతుంటే ఆయనకి ఇంకా గాలిలో వెళ్తున్నట్టుంటదనమాట. ఓ రోజు ఏం జరుగుతుందంటే రాజు వేటకెళ్తాడనమాట. వేటకెళ్ళి ఆహ్, అరణ్యానికెళ్తాడు. ఈ తన మంత్రులతోటి. ఈ గుర్రం ముందే చాలా ఫాస్ట్‌గా పరిగెడుతుంది కాబట్టి, తన సైన్యం కంటే ముందు ఫాస్ట్‌గా పరిగెడుతుందన్నమాట. అరణ్యంలోకి ఎక్కడికో వెళ్ళిపోతుంది. దాని మీద చాలా సేపు స్వారీ చేసినందువల్ల రాజుకి దాహమేస్తు దాహమేస్తుందన్నమాట. దాహమేసి ఒక చెట్టు కింద ఆగుతాడు. ఆ గుర్రాన్ని చెట్టు కింద కట్టేస్తాడు. కట్టేసి ఎక్కడైనా నీళ్ళు దొరుకుతాయేమో అని చెప్పేసి ఆయన చూస్తుంటాడు. అలసిపోయాడు కాబట్టి కొద్దిసేపు కూర్చుంటాడు. కూర్చోగానే ఆ చెట్టు మీద నుండి ఒక ఆకు ఆ రాజు మీద పడుతుందన్నమాట. పడగానే ఆ ఆకుని తీసి చదువుతాడన్నమాట. చదవగానే ఆయన గుర్రం చనిపోతుంది. ఆయన ఆశ్చర్యపోతాడు. అయ్యో! నేను మళ్ళీ ఇప్పుడు రిటర్న్ ఇంటికెట్లెళ్ళాలి అని చెప్పేసేసి అక్కడ ఎవరైనా ఉన్నారా అని వెతుకుతుంటాడన్నమాట. వెతుకుతుంటే అక్కడ కొండ మీద ఒక గొప్ప ఋషి యొక్క ఆశ్రమం ఉంటుంది. ఆయన దగ్గరికెళ్తాడు. ఆయన దగ్గరికెళ్ళి కూర్చొని కొన్ని నీళ్ళు తాగి, ఆ తర్వాత ఆ ఋషిని అడుగుతాడన్నమాట. ఏమని అంటే, "అయ్యా నేనిట్లా వచ్చాను. ఈ అడవిలో ప్రయాణం చేసి వచ్చాను. చాలా దాహమేస్తుంది. కాబట్టి నాకు కొన్ని దాహం ఇయ్యండి. నీళ్ళు తాగుతా. తాగిన తర్వాత అలాగే నాకు సంశయం ఉంది. నా గుర్రం చనిపోయింది. నేను మళ్ళీ రిటర్న్ ఎట్లెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు చనిపోయింది? అంత ఆరోగ్యంగా ఉన్నటువంటి గుర్రం చనిపోవాల్సినటువంటి అవసరం ఏంటి అని నాకు చెప్పండి" అనగానే ఆ ఋషి దివ్య దృష్టితో తెలుసుకుంటాడనమాట. తెలుసుకొని ఏమంటాడంటే, "రాజా నీ దగ్గర ఉన్నటువంటి గుర్రము కొంతకాలం క్రితం నీ దగ్గర సేనాపతిలాగా పనిచేసినటువంటి వాడు కుతంత్రం తోటి నిన్ను చంపి నీ రాజ్యాన్ని ఆక్రమించుకుందాం అనుకున్నాడు. కానీ విధివశాత్తు అనారోగ్యం వల్ల వాడే చనిపోవాల్సొచ్చింది. సో, వాడికి సేవ జేయాల్సినటువంటి వాడు నిన్ను నీ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు గాబట్టి, వాడు ఈ జన్మలో మళ్ళీ నీకు సేవ జేయడానికి గుర్రంలాగా నీ దగ్గరికే వచ్చాడు. వాడు నీ సేనాపతి ఒకప్పుడు అని జెప్తాడనమాట. చెప్పిన తర్వాత వాడు ఎందుకు చనిపోయాడు అంటే, నువ్వు ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు నీ ఒళ్ళో పడినటువంటి ఆకు ఏదైతే ఉందో దాని మీద ఈ భగవద్గీతలోని 15వ అధ్యాయంలోని ఒక శ్లోకం యొక్క సగం పదం మాత్రం దాని మీద రాసి ఉంది. ఆ పదం నువ్వు సర్వస్య చాహం హృది సన్నివిష్టం అని ఏదైతే చదివావో, ఆ చదివినంత మాత్రం చేత ఆ గుర్రానికి ఆ శరీరంలో నుండి విముక్తి దొరికింది. అది ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయింది. అంత శక్తివంతమైనటువంటిది ఈ 15వ అధ్యాయము అని చెప్తాడన్నమాట. చెప్పగానే రాజు గూడా చాలా కుతూహలంతోటి, చాలా ఆసక్తితోటి ఆ ఋషి దగ్గర నుంచి 15వ అధ్యాయాన్ని అభ్యాసన చేస్తాడు. ఉపదేశం తీసుకొని ఆయన గూడా తన రాజ్య పరిపాలన అనేటువంటి బాధ్యతని తన కుమారులకు అప్పగించి, ఇంకా ఈ 15వ అధ్యాయాన్ని తీవ్రంగా పారాయణ చేస్తూ భగవంతుని యొక్క సాలోకముక్తిని ఆయన పొందుతాడనమాట. అది 15వ అధ్యాయానికి ఉన్నటువంటి ఫలశ్రుతి. సో, మనుష్యులకి అసలు మనము నేను భగవంతునికి సేవ చేస్తున్నాననేటువంటి అహంకారాన్ని మాపేసి, భగవంతుడు నాకు సేవ చేస్తున్నాడనేటువంటి జ్ఞానాన్ని మనకి స్థాపించేటటువంటి అధ్యాయం ఈ 15వ అధ్యాయం అనమాట. భగవంతుడు ఏం మనని ఊరికేనే మనల్ని హింసించడానికో, ఇబ్బంది పెట్టడానికో, బాధ పెట్టడానికో ఆయన ఈ బోధనలు చెయ్యడు. నా గురించి భక్తి చేయండి, నా నామస్మరణ చేయండి అని కాదు. మనల్ని ఉద్ధరించడానికి, మనల్ని ఎప్పటికప్పుడు కాపాడడానికి ఆయన యొక్క ప్రయత్నం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక తండ్రి నేచురల్‌గా ఒక తండ్రికి ఉండవలసినటువంటి ఆహ్, నేచురల్‌గా ఒక తండ్రికి ఉండవలసినటువంటి గుణమే భగవంతుని దగ్గర ఉంది తప్ప, మనల్ని ఆయన బానిసల్లాగా చేసుకోవాలని గాదు. ఆయన భక్తులకు ఆయన చేసేటటువంటి సేవ గనక మనం చూస్తే ఆశ్చర్యపోతాం మనం. సో, ఇంత పరమాత్మ ఇంత సులభుడై భక్తులకి ఇంత సేవ చేస్తున్నారా అనేటటువంటి విషయం మనకి అర్థమవుతుంది. మనం ముందు ముందు తెలుసుకుందాం. సో, భువన మాతాజీ మనకి
ఈ చాప్టర్కి సంబంధించినటువంటి క్విజ్ ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. అదే. కానీ ఒక 2 మినిట్స్ ప్రభుజీ. ఓకే. నో ప్రాబ్లమ్. ఈలోపు మనం ప్రశ్నలు తీసుకుందాం. సో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయి ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు? సో ఇప్పుడు మనం భగవంతునికి ఎందుకు భక్తులు అవ్వాలంటే మన గ్రాటిట్యూడ్ చూపించుకోవడానికి, మన కృతజ్ఞతని చూపించుకోవడానికి భగవంతునికి భక్తులు అవ్వాలి. ఎందుకంటే మనకి ఎంత సేవ చేస్తున్నాడో, మనం ఒక పూట మనం తిన్నటువంటి ఆహారం అరగలేదంటే మన మనకు నిద్ర పట్టదు. అలాగే శరీరం మొత్తం ఒక విధంగా ఉంటది. అలాంటిది ఎంతో ఒక ఉపయోగకరమైనటువంటి పని మనకి భగవంతుడు మన ప్రమేయం లేకుండా చేసి పెడుతున్నాడు ఆయన. అదనే కాదు ఇంకా ఎన్నో మనకి కావలసినటువంటి స్మృతి, జ్ఞానము ఇవన్నీ అందు గురించని మనం భగవంతునికి చాలా రుణపడి ఉంటాం మనం. మనం ఏమనుకుంటామంటే నేను నా కుటుంబ సభ్యులకి లేదా నా బంధువులకి, స్నేహితులకి మాత్రమే రుణపడి ఉన్నాను అని అనుకుంటాం. కానీ మనము భగవంతునికి మన భగవంతునికి మనకి ఉన్నటువంటి రుణాన్ని మనము తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి రుణాలు ఆటోమేటిక్‌గా తీరిపోతాయి. సైమల్టేనియస్‌లీ ఆటోమేటిక్‌గా తీరిపోతాయి. సాటిస్ఫై అయిపోతాయన్నమాట వాటంతలవే. ఓకే. సో అది మనకి పురుషోత్తమ ఈ అధ్యాయానికి ఇంకా ప్రాముఖ్యత ఉందన్నమాట. మనకి సనాతన ధర్మంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 13 నెలలు వస్తుంటాయి. ఎంతమందికి తెలుసు ఈ విషయం? అధిక ఈ మాసం విషయం ప్రభు. యెస్. అధిక మాసం వస్తుంటది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుందన్నమాట. అది ఎందుకు వస్తుందంటే సూర్యచంద్రుల యొక్క భ్రమణం జరిగేటప్పుడు కొంత సమయము కొన్ని కొన్ని సార్లు తగ్గుతూ, పెరుగుతూ ఉంటుందన్నమాట. సో దాన్ని అడ్జస్ట్ చేయడానికి ఈ 13వ నెల అధిక మాసం అనేటటువంటి మాసాన్ని ప్రవేశపెట్టారన్నమాట సనాతన ధర్మంలో. సో అధిక మాసం ఎప్పుడొస్తే శ్రావణం తర్వాత అధిక మాసం వస్తే దాన్ని కూడా అధిక శ్రావణ మాసం అంటారు. లేదా కార్తీక మాసం తర్వాత వస్తే అధిక కార్తీక మాసం అంటారనమాట. ఆ మాసంలో ఎలాంటి శుభకార్యాలు ఉండవు. ఎలాంటి శుభకార్యాలు పెట్టరనమాట. ఆ మాసం కేవలం కృష్ణ ఎలాంటి శుభకార్యాలు ఉండవన్నమాట. సో ఆ మాసం కేవలం భగవంతుని యొక్క ఉపాసనకి, భగవంతుని యొక్క భక్తి సాధన చేయడానికి మాత్రమే ప్రాముఖ్యమైనటువంటి మాసంగా చెప్తారన్నమాట. ఆ మాసాన్ని అధిక మాసం అంటారు. అలాగే పురుషోత్తమ మాసం అని కూడా అంటారన్నమాట. ఆ మాసంలో చేసేటటువంటి భక్తి సాధనలు జపం కావచ్చు, భగవంతుని యొక్క పురాణాలు చదవడం కావచ్చు, భగవంతుని యొక్క పురాణం చదవడం కావచ్చు, ఏదైనా కూడా కొంచెం చేస్తే దానికి 1000 రెట్లు అనంతమైనటువంటి ఫలితం కలుగుతుందన్నమాట. అలాంటి పురుషోత్తమ మాసంలో ప్రతిరోజు కూడా ఈ అధ్యాయం పారాయణ చేయమని చెప్తారనమాట. 15వ అధ్యాయం. ఎందుకంటే ఈ అధ్యాయం పేరు కూడా పురుషోత్తమ యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం, పురుషోత్తమ యోగం అంటారు. కాబట్టి ఆ పురుషోత్తమ మాసంలో ప్రతిరోజు ఈ అధ్యాయం ఎవరు పారాయణ చేస్తారో వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితం దక్కుతుందని చెప్తారనమాట. అంటే అది కూడా ఈ అధ్యాయానికి ఉన్నటువంటి ప్రత్యేకత. సో భువన మాతాజీ, ఎస్ మన క్విజ్ పెట్టండి మాతాజీ. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఈ అధ్యాయంలో భగవంతుడు వృక్షాన్ని ఎలా వివరించాడు? సాధారణ వృక్షంగా, భౌతిక వృక్షంగా, మూలంపై వైపుకు, శాఖలు కింది వైపుకు ఉన్న వృక్షంగా. వెరీ గుడ్.
ఓకే. మూలంపై అందుకే ఊర్ధ్వమూలం అధఃశాఖం. పైకి వేర్లు, కిందికి చెట్టు అని భగవంతుడు వర్ణించడం జరిగింది. సమస్త వేద విషయాలని, అలాగే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎలాగా బందీలై ఉన్నాము అనేటువంటి విషయాన్ని చెప్పడానికి. యాహ్! నెక్స్ట్ క్వెషన్ మాతాజీ. నెక్స్ట్ క్విజ్ క్వెషన్. ఆ వృక్షాన్ని తొలగించడానికి ఏమి అవసరం? కర్మయోగం, ధ్యానయోగం, వైరాగ్యం అనే ధీర ఖడ్గం. అందుకే మనం భగవంతుడు ఏం చెప్తారు? నిర్మాణమోహాజిత సంగదోష ఆధ్యాత్మ విద్యా వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సమగ్నైర్ గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్ అని చక్కటి మనం ఏ విధంగా ఉంటే ఆ శాశ్వత ఆనంద స్థితికి వెళ్తాము అనేటటువంటి విషయాన్ని భగవంతుడు వర్ణిస్తూ చెప్తారనమాట. ఎస్, వైరాగ్యం అనే ధీర ఖడ్గం ద్వారా. థర్డ్ క్వశ్చన్ మాతాజీ. భగవంతుని ధామాన్ని పొందిన వారు తిరిగి ఎలాంటి స్థితిని పొందుతారు? మళ్ళీ జన్మిస్తారు, నరకంలో పడతారు, తిరిగి భౌతిక లోకంలోకి రారు. మమైవాంశో. మాకు వస్తలేదు ప్రభుజీ, వస్తలేదు మాకు. అయ్యో, అంటే మీకు క్విజ్ రావట్లేదా? వస్తలేదు. అయ్యో, మేడం మీ సైడ్ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో మాతాజీ, ఒకసారి మొబైల్ చెక్ చేసుకోండి. మిగతా వాళ్ళకి అందరికీ వస్తుంది, అందరికీ వస్తుంది. చాలా మంది ఆన్సర్ కూడా చేస్తున్నారు. yes. వస్తుంది ప్రభు. మాకు కూడా ఫస్ట్ రాలేదు ప్రభుజీ. అరే, ఒక్కోసారి మొబైల్లో ఏమన్నా ఇష్యూ ఉంటే కూడా డిస్ప్లే అవ్వదు. హరే కృష్ణ ప్రభుజీ, ఇక్కడ రికార్డింగ్ అని ఒకటి బ్లింక్ అవుతుందా? దాని పక్కన పోల్ సింబల్ లాంటిది కనబడుతుంది ఓకే, మొబైల్లో yes. అయితే. సో అది ఓకే, క్లిక్ చేస్తే ఈ పోల్ అనేది కనబడుతుంది మళ్ళీ. ఓకే. సో మనం మీ మొబైల్లో మీరు చూసుకుంటే పోల్ అనే ఒక సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ పోల్ డిస్ప్లే అవుతుంది. ఎస్, ఆన్సర్ చెప్పండి మాతాజీ. తిరిగి భౌతిక లోకంలోకి రారు. సో థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది మనం ఈ అధ్యాయం గురించినటువంటి తెలుసుకోవాల్సినటువంటి విశేషాలు. సో ఎవరికైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు, లేదంటే మళ్ళీ మనం రేపు 8 గంటలకి దైవాసుర సంపద్ విభాగ యోగాన్ని. ఎస్ ప్రభు, మీకేమైనా ప్రశ్న ఉందా? క్వశ్చన్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి, డిస్కస్ చేద్దాం మనం. లేదంటే మళ్ళీ రేపు 8 గంటలకి 16th చాప్టర్ గురించి తెలుసుకోవడానికి. ఎస్ ప్రభావతి మాతాజీ, మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ, దండవాద హరే కృష్ణ ప్రణాం మాతాజీ, ప్రభు. దండవత్ ప్రణామ్ మాతాజీ. 15వ అధ్యాయం బాగా వివరించి చెప్పినందుకు కృతజ్ఞతలు ప్రభుజీ. కానీ థ్యాంక్ యూ ఎప్పటి మాతాజీ. నుంచి డౌట్ ఉంది ప్రభుజీ. ఆ చెప్పండి. పాదసేవ, భగవంతుడికి పాదసేవ చేసుకునే భాగ్యం కావాలని కోరుకుంటారు కొందరు శుద్ధ భక్తులు. కొందరు శుద్ధ భక్తులేమో ఆయన సాయుధ్యానికి చేరుకోవాలని కోరుకుంటారు, అంటే సాధన చేస్తారు. అది ఏది ప్రామాణికం ప్రభుజీ? అంటే రెండు ప్రామాణికమే కానీ వాళ్ళ కొందరేమో ఎలా ఉంటుందంటే, సాయుధ్యముక్తి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనకి ఇద్దరు భార్య భర్తల మధ్యలో గొడవలు ఉన్నాయనుకోండి, అలా గొడవ పడి ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోయి గొడవ పడడం మానేశారనుకోండి, దాని అర్థం మళ్ళీ వాళ్ళు ప్రేమగా ఉంటారని కాదు. ఫ్రస్ట్రేట్ అయిపోయి గొడవ పడడం మానేశారు అంటే గొడవ నుండి వాళ్ళు విముక్తి కలిగింది. సో ఈ భౌతిక ప్రపంచంలో ఉండి పడి బాధలు పడుతూ అబ్బా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, ఇంకా నేను మళ్ళీ ఎలాంటి ఇది ఉండకూడదు అని చేసేటటువంటి, ఇంకా ముక్తి మోక్షం ఎక్కడో నేను సాయుధ్యం పొందేసేయాలని చేసేటటువంటిది ఎలా ఉంటుందంటే, జస్ట్ ఇక్కడ నుండి బయట పడిపోతారు. బట్ తర్వాత ఏం మనము
అనుభవించేటటువంటిది ఏముండదు. ఇంక అక్కడితో దుఃఖము, ఆనందం 2 డన్. కానీ ఈ మన భగవంతుని యొక్క సాలోక్యముక్తి, భగవంతుని పాదసేవ ఏదైతే ఉందో, శరీరంతో ఉన్నంత కాలము ఆనందిస్తాడు. శరీరం నుండి బయటపడిన తర్వాత గూడా మళ్ళీ దివ్య శరీరంతో భగవంతుని పాదసేవనే చేస్తూ దానిలోనే ఆనందాన్ని ఆస్వాదిస్తుంటాడనమాట. సుఖం కొనసాగుతూ ఉంటుంది. ఒక దగ్గర ఒక విధమైనటువంటి ముక్తికి సుఖము, ఆనందం 2 డన్. ఫుల్ స్టాప్. ఒక దగ్గరనేమో దుఃఖం నుండి పరిపూర్ణ ఆనంద స్థితికి వెళ్ళి ఆనందం కొనసాగుతూనే ఉంటుంది. సో దాంట్లో 2 ప్రామాణికమే గానీ, మనకు ఏది కావాలో ఉదాహరణకి మీరు ఒక చిన్న హాలీవుడ్ ఎగ్జాంపుల్ ఇయ్యాలంటే మీరు 'అన్నమయ్య' సినిమా చూస్తే దాంట్లో చివరికి నాగార్జున, అన్నమయ్య పాత్ర వేసినటువంటి నాగార్జున చాలు స్వామి ఇంక నన్ను తీసుకెళ్ళిపోండి, మీలో ఐక్యం చేసుకోండి అంటే, అయ్యా నువ్వు ఇప్పుడే ముక్తి పొందేస్తే ఎలా నా గురించి ఎవరు పాటలు పాడతారు, నాకు ఎవరు ఆనందాన్ని ఇస్తారు, నువ్వు పాడే పాటలు నాకెంత తన్మయత్వం, నాకెంత హాయిగా ఉంటాయో తెలుసా అని భగవంతుడు అడుగుతాడు అనమాట. లేదు మళ్ళీ నేను మాయలో పడాలనుకోవట్లేదు, నాకు సాయి ముక్తి ఇచ్చేసేయండి అంటాడనమాట. అదే మనకి 'రామదాసు' మూవీ ఉంటుంది. దాంట్లో నాగార్జున రామదాస్ పాత్ర వేస్తాడనమాట. వేసిన తర్వాత ఎప్పుడైతే రామదాస్‌కి రామచంద్రమూర్తి ప్రత్యక్షమవుతారో, అప్పుడు నీకు మునులు కోరుకునేటటువంటి మోక్షం నేనిస్తానంటే, అదేంటి అని అడుగుతాడనమాట. అదేంటి చాలామంది మునులు దీని గురించి, మోక్షం గురించి తపస్సు చేస్తారంటే, అంటే మోక్షం అంటే ఎప్పుడూ మీకు ఆర్తలివ్వడము, మీ పాదసేవ చేయడం, మీకు అర్చన చేయడం ఇవన్నీ ఉంటాయంటే, అవన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదు అంటాడనమాట రామచంద్రమూర్తి. అంటే మరి అవన్నీ చేయాల్సినటువంటి అవసరం లేనప్పుడు అదేం ముక్తి స్వామి, అదేం మోక్షం స్వామి, నాకు అది అవసరం లేదు. నాకు మీరేదైనా ఇవ్వాలనుకుంటే ప్రతినిత్యం మిమ్మల్ని చూస్తూ మీకు అర్చన, మీ పాదసేవ చేస్తూ ఉండేటటువంటి స్థితినివ్వండి నాకంటాడనమాట. అప్పుడు భగవంతుడు ఏమంటాడంటే, రామచంద్రమూర్తి పాత్ర వహిస్తున్నటువంటి ఆయన ఏమంటారంటే, సృష్టిలో ఇంతవరకు ఇలాంటి కోరిన వాళ్ళు ఎవరు లేరు అంటాడనమాట. సో ఒక భగవంతుని శుద్ధమైనటువంటి మనస్సుతో ఆరాధించేటటువంటి వ్యక్తి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మొదలుపెట్టినటువంటి సేవ, భగవంతుని యొక్క భక్తి అనేటువంటిది అనంతమైనటువంటి ఇంకా కొనసాగుతూనే ఉండాలి. దీనికి ఒక బ్రేక్ అనేటువంటిది పడద్దు అనే ఉద్దేశంతో ఉంటాడనమాట. మన ఆచార్యులందరూ కూడా ఆ విషయాన్నే కోరుకున్నారు. సో మన ఆచార్యులను ఫాలో అయితే చాలు. ఓకే మాతాజీ. అవును ప్రభుజీ. ఇప్పుడు ఆయన బిడ్డలం కాబట్టి, ఆయన అంశలం కాబట్టి ఆయన దగ్గరికే చేరుకోవాలి, మళ్ళీ పుట్టొద్దు అని మళ్ళీ జన్మ మృత్యు జర అది వద్దు అని అంటారు కదా. అది మరి దాని సంగతి ఏంటి ప్రభుజీ? మాతాజీ, జన్మ మృత్యు జరా వ్యాధి వద్దు, ఇంకా శాశ్వతంగా భగవంతుని యొక్క సేవలోనే ఉండాలి అని అనుకుంటాడనమాట ఒక భక్తుడు, భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి భక్తుడు. ఓకే, సరే. చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్ రాజేశ్వరి ప్రభు, మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. అంటే సంశయం ఏంటంటే, ఇప్పుడు మన పూజ పునస్కారాలు కాకుండా సపోజ్ భగవంతుని జపం చేస్తుంటాం, కృష్ణ అన్న శివుడు అన్న, అది చేసి మళ్ళీ ఆ రూపాన్ని మనం ధ్యానిస్తూ సరే ఒక దగ్గర కూర్చొని ఆ రూపాన్ని ధ్యానిస్తూ సరిపోతుందా, లేకుంటే పూజలు అన్ని చేస్తూ ఉండాలా, ఏది శ్రేష్టమైనది? సో అందుకే మనకి పూజలు, మనం ఏదైతే భగవంతునికి షోడశోపచారాలు చేస్తుంటామో అవన్నీ కూడా భగవంతునికి కనెక్ట్ అవ్వడానికి చేసేటటువంటి ఉపచారాలు అనమాట. ఓకే, సో అవి మొట్టమొదట మనము ఏదైనా మనకి అలవాటు కావాలనుకోండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీరకంగా దాన్ని ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తాం. శారీరకంగా దాన్ని చేయడం పాటించడానికి ప్రయత్నం చేసినాం అనుకో, కొంతకాలం తర్వాత అది మనకి మానసికంగా మనకి ప్రేరణ ఇస్తుంది ఎప్పటికీ అది చేయడానికి. సో ఈ షోడశ ఉపచారాలు ఏవైతే ఉన్నాయో ప్రాథమికంగా మనం భగవంతునికి చేసేటటువంటి ఉపచారాలు.
అందుకే మనకి భగవంతుడు చాలా లఘువుగా చెప్పాడు భగవద్గీతలో, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. సో షోడశోపచారాలు కూడా చెప్పలేదు, ఇంకా 16 ఉపచారాలు కూడా చెప్పలేదు, కేవలం పత్రం పుష్పం ఫలం తోయం. ఓకే, మనం ప్రతిరోజు ఈ 4 మనం అనుభవిస్తూనే ఉంటాం. పత్రం అంటే తులసి ఆకు. మన ఆరోగ్యంగా ఉండాలంటే మన మన అలాగే మనం పవిత్రంగా ఆరోగ్యంగా ఉండాలంటే తులసిని గ్రహణం చేయాల్సిందే. అలాగే ఫలము మనం తినే ఆహారం, తినే ముందు భగవంతునికి నివేదించాలి. ఆ తర్వాత తోయం తాగే నీళ్లు, భగవంతునికి మనం నైవేద్యం పెట్టినప్పుడు పక్కన కొన్ని నీళ్లు పెట్టి దానిలో తులసి ఆకేసి పెట్టేస్తే అయిపోయి అది నివేదన అయిపోయింది. తర్వాత పుష్పం, మంచి సువాసన, ఇల్లంతా మంచి సువాసన రావడానికి పుష్పాలు భగవంతునికి అర్పించినాం అనుకోండి, ఆ పుష్పాలు మనం కూడా మన స్మెల్ చూసేటటువంటి ఆ వాసనని కంట్రోల్లో పెట్టుకోవడానికి అవి మనం ఉపయోగించుకోవచ్చు. అయితే ఇవి మనం రెగ్యులర్గా మనము లైఫ్ లీడ్ చేయడానికి ఉపయోగపడేటటువంటివే భగవంతునికి అర్పిస్తే చాలని భగవంతుడు చెప్పాడు. ఇప్పుడు మనము ప్రతిరోజు దీపారాధన, మళ్ళా తర్వాత మన అగరొత్తులు వెలిగించి విశేషమైనటువంటి ఇంకా ఇంకా ఎన్నో గంధము, అభిషేకము ఇవన్నీ ఉన్నాయి. వాటి చాలా టైం పడుతుంది. మళ్ళీ మనకి అన్ని అనుకూలంగా ఉండాలి. మళ్ళీ మనం శుచి శుభ్రతతోటి ఉండాలి. అవి దే ఆర్ బేసిక్ ఉపచారాలు అనమాట. వాటి వల్ల మనం భగవంతుని కనెక్ట్ అవ్వాలి. కానీ మ్యాండేటరీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో మన జీవితంలో ఖచ్చితంగా మనం అనుభవించేటటువంటి ఏవైనా వాటిని అర్పించినా చాలు భగవంతుడికి. తినడం అయితే మనం మానేయం. ఆ తిండిని మనం భగవంతుని ఒకసారి చూపించి తింటే చాలు, భగవంతుని ఆరాధించినట్టే. నీళ్ళే తాగకుండా అయితే ఉండలేము. ఆ నీళ్ళనే భగవంతునికి ఆరాధించి ఆ నీళ్ళే నివేదించి ఆ నీళ్ళే తాగినాం అనుకోండి చాలు. కానీ భగవంతునికి ఏదైనా నివేదించేటప్పుడు అది సాత్వికంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంతే. సో ఎందుకంటే మనకి ఇప్పుడున్నటువంటి జీవన శైలిలో అన్నీ వీలు కావు. అది జపం చేయడమే చాలా గొప్ప విషయం. భగవంతుని నామం జపం చేయడమే చాలా గొప్ప విషయం. ఇక దానికి తోడు మీరు ఇవన్నీ చెయ్యాలి అనంటే ఇక దండం పెట్టేస్తారు అందరు. ఇక చాలు వల్ల కాదంటారనమాట. అందుకే భగవంతుడు చాలా లఘువుగా ఇచ్చాడనమాట ఏదైనా కూడా. సో అవి చేసి అవి మనం రెగ్యులర్‌గా చేసేటివే ఈ స్వామి ఇగో తీసుకోండి అని స్వీకరిస్తే చాలు. అది కూడా గొప్ప పూజనే. ఓకే ప్రభు. థ్యాంక్ యూ డౌట్ బ్రదర్. క్లారిఫై అయింది. వెల్కమ్ ప్రభు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్న? ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అక్కడ వెళ్ళిపోవచ్చు మనం. ముందు అలవాటు కావాలి. ఎస్ ఎస్ ప్రభు. ఒక్కొక్కసారి ఒక మహాభక్తుడు ఉన్నాడు భగవంతుడికి. ఆయన ప్రతిరోజు కూడా ఆయనకి భగవంతునికి చాలా అద్భుతమైనటువంటి ప్రసాదం వండి పెట్టాలనే ఆలోచన ఉండేదన్నమాట. ఆయన దగ్గర సరుకులు ఉండేవి కాదు. ఆయన రోజు ఓ చోట కూర్చొని భగవంతుడికి ఇగో ఈ పదార్థం వండి పెడుతున్నా, ఈ పదార్థం వండి పెడుతున్నా, ఈ పదార్థం వండి పెడుతున్నా అని మానసికంగా అన్నిటిని వంట చేసి అర్పిస్తూ ఉండేవాడు అనమాట. భగవంతునికి ఏదైనా అర్పించేటప్పుడు అది మరీ వేడిగా ఉండకూడదు అనమాట. ఎట్లాగైతే మనము తినేటప్పుడు మరీ వేడిగా ఉంటే మనం తీసుకోలేం కదా, నోరు కాలుతుందని చెప్పేసి కొద్దిగా దాన్ని చల్లబరిచి పెట్టాలి భగవంతుడికి. ఆయన ఒకసారి మంచి మన చక్కెర పొంగల్ చేసేసి పాలతోటి పాయసాన్నం చేసి భగవంతునికి అర్పిద్దామని మానసికంగా అర్పిస్తున్నాడు అనమాట. అర్పిస్తూ ఉంటే అయ్యో ఇది వేడిగా ఉందా లేదో చూడాలి, కొద్దిగా చల్లారితే భగవంతుని పెడదాం, వేడిగా ఉంటే మళ్ళీ కొద్దిసేపు గాలుద్దామని చెప్పేసి వేడిగా ఉందా లేదా అని మానసికంగానే దానిలో ఏలు పెట్టిండు అనమాట. ఏలు పెడితే భౌతికంగా ఆయన ఏలు కాలింది. బాగా ఇట్లా చూసుకున్నమాట. అంటే మానసికంగా ఆయన భగవంతునికి నివేదించేటటువంటి పదార్థాలు మానసికంగా నివేదిస్తుంటే భగవంతునికి చెందుతున్నాయి. భౌతికంగా ఒకవేళ నివేదించలేకపోయినా కూడా మానసికంగా చేస్తే. కానీ ఆ స్థితి ఎప్పుడొస్తుందంటే మనకి భౌతికంగా మొట్టమొదట మనం చేస్తూ 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 ఉంటే అప్పుడు మనకు ఆ స్థితి వస్తుందన్నమాట. అప్పుడు మనము ఆ విధంగా భగవంతునికి నివేదించవచ్చు అనమాట. ఓకే. కానీ ఆ స్థితికి వెళ్ళకముందే నేను మానసికంగా భగవంతునికి ఎంతో నివేదిస్తుంటాను అని చెప్పేసి డాంబికాలకు పోవద్దనమాట. మానసికంగానైతే మనం ప్రసాదం తీసుకోము, భౌతికంగానే ప్రసాదం తింటాం మనం. సో కాబట్టి ఆ స్థితికి వెళ్ళినప్పుడు అది వేరు. బట్ వెళ్ళడానికి మనం స్టార్టింగ్‌లో ఇలా చేస్తూ ఈ ఉపచారాలు చేస్తూ ఉంటే మెల్లగా ఆ పర్ఫెక్షన్ వస్తుందన్నమాట. ఓకే. యెస్ జ్యోతి మాతాజీ, మీ ప్రశ్న ఏంటి? ఒక జనరిక్ క్వెషన్ అండి. యెస్ మాతాజీ.
అంటే పెళ్లి గురించి ఎక్కడ ఈ భగవద్గీతలో చర్చించలేదా? అంటే అందరూ చేసుకుంటారు పెళ్లి. సో ఎస్ ఆ పెళ్లికి ముందు ఎట్లాంటి వాళ్ళని చూస్ చేసుకోవాలి అనేది, ఆ డెసిషన్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి డిస్కషన్ ఎక్కడైనా ఓకే వచ్చిందా? దాని గురించి తెలుసుకోవాలని. వెరీ గుడ్ మాతాజీ. ఓకే, మనకి 7th చాప్టర్లో భగవంతుడు ఒక విషయం చెప్తాడనమాట. ఏమంటే బలం బలవతాం చాహం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని చెప్తాడనమాట. దాని అర్థం ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి బలాన్ని నేను, అలాగే ధర్మ విరుద్ధం కానటువంటి కామాన్ని నేను అని చెప్తాడనమాట భగవంతుడు. మన సృష్టి జరగాలి అంటే ఖచ్చితంగా స్త్రీ పురుషుల మధ్యలో ఆ కోరిక ఉండాలి. ఓకే, అది ధర్మబద్ధం ఎప్పుడవుతుంది అంటే వివాహం అనేటటువంటి బంధం ద్వారానే అది ధర్మబద్ధం అవుతుంది. వివాహం కాకుండా ఆ కోరిక అనేటువంటిది చాలా అధార్మికము, మనని అధోగతి పాలు చేస్తుంది. వివాహం అనే బంధం ద్వారా ఎప్పుడైతే స్త్రీ పురుషులు ఒకటవుతారో అప్పుడు అది ధర్మబద్ధమైనటువంటి కోరిక. అలాంటి కోరికని నేను అని భగవంతుడు చెప్తున్నాడనమాట. ఓకే, సో కాబట్టి వివాహం గురించినటువంటి వివాహ బంధం గురించి మనకి ఆ వివాహ బంధం ద్వారా మనుషులు ఏం చేయాలి, సంతానోత్పత్తి చేయాలనేటువంటి విషయాన్ని భగవంతుడు చెప్పకనే చెప్తున్నాడు. అది ఒక విషయం. ఆ తర్వాత మనం జీవిత భాగస్వామిని ఎలా చూస్ చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనకి డైరెక్ట్గా ఈ భగవద్గీతలో డైరెక్ట్గా చెప్పకపోయినా కూడా ఒకవేళ మనం ఇందులో విన్నటువంటి గుణగణాలు ఆ, ఎవరికైనా ఉన్నాయనుకోండి, అలాంటి వ్యక్తిని మనం జీవితంలోకి ఆహ్వానిస్తే ఆ వ్యక్తికి భగవంతుని యందు భక్తి ఉంటుంది. అందరిలో పరమాత్మ ఉన్నారు కాబట్టి అందరితోని చాలా చక్కగా ఆ, మనము సంబంధాలను ఏర్పరచుకొని జీవించాలి అనేటటువంటి విషయంతో ఉంటాడనమాట. అండ్ ఇంకొకటి, భగవంతుడు చెప్పినటువంటి ఈ విషయాలు విన్న తర్వాత ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఒకవేళ జీవిత భాగస్వామి మనకి అనుకూలించినా ప్రతికూలించినా కూడా ఎలాంటి బాధపడకుండా ఉంటాడనమాట. ఎందుకంటే ఎవరికైతే ఈ జ్ఞానం ఉంటుందో, ఆత్మ, పరమాత్మ అలాగే ఈ భౌతిక జగత్తు నుండి ఆధ్యాత్మిక జగత్తుకి చేరుకోవాలి, భగవంతునితోని సంబంధం ఏర్పరచుకోవాలనేటటువంటి విషయం ఉంటుందో, వాళ్ళకి కావలసినటువంటి 2 విషయాలు చాలా చాలా ముఖ్యం. ఒకటి ఏంటి అంటే, వాళ్ళు జపం చేసుకోవడానికి, భగవద్భక్తిని చేసుకోవడానికి ఆనుకూల్యత. అండ్ ఎట్ ద సేమ్ టైం వైరాగ్యం. సో జీవిత భాగస్వామి అనుకూలించారనుకోండి, భగవద్భక్తి సాధన చక్కగా కొనసాగుతూ ఉంటుంది. జీవిత భాగస్వామి మనకి అనుకూలించలేదనుకోండి, ఏం పర్వాలేదు. భౌతిక జగత్తులో అందరూ ఇలాగే ఉంటారు. ఒకవేళ వీరు జీవిత భాగస్వామి గనక చక్కగా అనుకూలిస్తే వీళ్ళ మీద నాకు ప్రేమ, ఆప్యాయత అనేటువంటి బంధం ఏర్పడుతుంది. నేను ఇక్కడే ఉండిపోతానని చెప్పేసేసి అనుకూలించలేదనుకోండి, చాలా సంతోషం. నేను వైరాగ్యానికి ఇంకా దగ్గరికెళ్ళడానికి ఉపయోగపడుతుంది. నా ప్రతికూలమైనటువంటి జీవిత భాగస్వామి అనే భావనతోటి వాళ్ళు జీవిస్తారన్నమాట. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ మనకొచ్చే లైఫ్ పార్ట్నర్‌కి ఎంతో కొంత భగవద్భక్తి గురించి, భగవంతుని మీద నమ్మకము, అలాగే నాస్తికుడు కాకుండా ఉండాలి. మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఎవరన్నా ఎందుకు మనకి మొన్న ప్రభు అడిగారు ప్రశ్న, 7 తరాలు అటు ఇటు ఎందుకు చూడాలి అంటే, ఆ 7 తరాల్లో ఎక్కడన్నా ఎవడైనా నాస్తికుడు ఉన్నాడనుకోండి, ఆ బుద్ధులు మనుషునికి వచ్చాయనుకోండి, జీవిత భాగస్వామికి ఆహ్, చాలా దారుణంగా ఉంటాయన్నమాట. నాస్తికత్వంలో ఎలా ఉంటుంది అంటే, ఆహ్, వాళ్ళ మూర్ఖమైనటువంటి విషయాన్ని కరెక్ట్ అని చెప్పడానికి మొత్తం శాస్త్రనింద చేస్తూ ఉంటారన్నమాట. మనకి శాస్త్రం ఎక్కడ మూఢనమ్మకాలు చెప్పలేదు. మూఢనమ్మకాలు మనం సృష్టించుకున్నాం. కానీ భగవంతుడు ఇప్పుడు ఇంత చెప్తున్నటువంటి భగవద్గీతలో ఎక్కడ కూడా మూఢనమ్మకం లేదు. మనకి జీవుడి యొక్క ప్రయాణం ఎలా జరుగుతుందో చాలా సైంటిఫికల్‌గా చెప్పాడు భగవంతుడు. ఆహారం ద్వారా, సూర్యచంద్రుల ద్వారా ఆహారం వస్తుంది. అలాగే వర్షం వస్తుంది. ఆ వర్షం నుండి ఆహారంలోకి ఎళ్తారు జీవులు. ఆ ఆహారం మళ్ళీ జీవులు తిన్న తర్వాత మళ్ళీ వస్తారు. ఇది చాలా సైంటిఫికల్ సైకిల్ ఇది. ఓకే. నాస్తికులు ఈ భగవద్ విషయాలంటేనే నమ్మరు.
అదంతా మూఢనమ్మకం. భగవంతుడు ఏం లేడు. ఎవరిది వాళ్ళే నా అంతట నేనే నా సెల్ఫ్ ఎబిలిటీతో నేను అన్ని సాధించుకుంటున్నాను అనేటువంటి భావంతోటి ఉంటారన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే అహంకారం ఏర్పడుతుంది. అహంకారం తర్వాత మోహము, మదము, మాత్సర్యము ఇట్లాంటివి ఏర్పడిపోయి అనుభవించాల్సింది నేనే అనేటటువంటి ఒక స్థితికి వెళ్ళిపోయి అధోగతి పాలవుతుంటారనమాట. సో అలాగా మన లైఫ్ పార్ట్నర్ నాస్తికులు అవ్వకుండా చూసుకోవాలి. భగవంతుని మీద ఎంతో కొంత భక్తి, శ్రద్ధ ఉంటే పర్వాలేదు. చాలా ఉంటే గ్రేటు. ఎంతో కొంత ఉన్నా కూడా గ్రేటు. అలాంటి వాళ్ళని మనం లైఫ్‌లో పార్ట్నర్‌గా చూజ్ చేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదనమాట. దాంపత్య జీవితంలో ఖచ్చితంగా కలహాలు, అలాగే కాంప్రమైజ్‌లు ఇవి ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. సో వాటిని ఓర్చుకొని ఉండేటటువంటి మనస్తత్వం కేవలం భగవద్భక్తిలో ఉండడానికి ప్రయత్నం చేసే వాళ్ళ లోపల ఉంటుంది. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే ఓకే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇంకెవరికైనా ప్రశ్నలున్నాయా? చాలా వినపడట్లేదు మాతాజీ మీరేం చెప్తున్నారు? చాలా బాగా చెప్పారు. ఈ చాప్టర్ భలే అంటే ఆలోచన చేసే చాలా బాగుంది ఈ అధ్యాయం థ్యాంక్ యూ. ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. లేదంటే మళ్ళీ రేపు మనం 8 గంటలకి కలుసుకుందాం. ఓకే. సో హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. భగవంతుడికి మీ అందరి మీద భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చేసేటటువంటి భౌతిక ఆధ్యాత్మిక ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల ప్రభుపాద్ की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नामाचार्य श्री हरदास ठाकुर की जय. हरे कृष्ण. హరే కృష్ణ. हरे कृष्ण. हरे कृष्ण.